సో ఎలాంటి పరిస్థితుల్లో కానీ సో నిజంగా మనము ఉన్న సిచ్యువేషన్స్ నుంచి అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు మన సక్సెస్ జర్నీ అనేది 10 మందికి పంచుకునేటప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది మామూలుగా ఉండదండి. ఎందుకంటే ఆ సక్సెస్ అనేది ఆ షేరింగ్ చేసుకునేటప్పుడు మనకి తెలియని ఒక కాన్ఫిడెంట్ పెరుగుతుంది, ఇంకా ఏదో సాధించాలనే కసి పెరుగుతుంది. సో నేను టెస్టిమోనీ షేర్ చేసినప్పుడల్లా నా గోల్స్ ఇంకా బిగ్ గోల్స్ గా మారిపోతాయి. ఎందుకంటే ఇంకా నేను ఇది కాదు, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. సో అలాగే ఈ రోజు కూడా నేను నా సక్సెస్ఫుల్ జర్నీని అండ్ నా సక్సెస్ఫుల్ టెస్టిమోనీని షేర్ చేసేటప్పుడు సో ఆల్మోస్ట్ మళ్ళీ గోల్ అనేది సెట్ చేసుకోవడం జరుగుతుంది. 100% ఆ గోల్ అనేది ఇంకా పెద్దగా మారుతుంది. సో అందుకనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఉపేందర్ సార్. అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఆల్మోస్ట్ 19 and 20+ యాడ్ అవుతున్నారు. సో మీ అందరికి నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆలోచన విధానం ఎలా ఉందనేది లాస్ట్ లో ఫీడ్బ్యాక్ లో షేర్ చేసుకోండి. సో 100% మీకు కావాల్సింది నేను ఇస్తాను, ఖచ్చితంగా అది 100% వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి నాతో పాటు. జర్నీ అంటే చాట్ బాక్స్ లో చాట్ చేయడం, నేను అడిగిన వాటికి రెస్పాండ్ అవ్వడం జరిగితే ఇంకా బాగుంటుంది. సో కాబట్టి సో ఇక్కడ మీరు కూడా రెస్పాండ్ అవ్వండి, నా ప్రెజెంటేషన్ ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటుంది. సో రైట్, సో ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది నా గురించి, మళ్ళీ నేను పరిచయం చేసుకుంటాను. సో నా పేరు కిరణ్ వల్లపట్ల. సో క్రౌన్ డైరెక్టర్ గా వెస్టేజ్ లో ఉన్నాను. అండ్ బిఫోర్ వెస్టేజ్ ఆ జర్నీ అదంతా నేను షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా? మీ వాయిస్ రావట్లేదు సార్ నాకు. ఓకే రైట్. సో నా సక్సెస్ఫుల్ జర్నీని నేను షేర్ చేసుకుంటున్నాను. సో నా పేరు కిరణ్. సో నేను చదువుకుంది డిప్లొమా ట్రిపుల్ ఈ అండి. సో యాజ్ ఎ టెక్నికల్ ఇంజనీర్ గా 10 years అండ్ అబోవ్ వర్క్ చేశాను. హైయెస్ట్ శాలరీ వచ్చేసి 18,000 రూపాయలు. అండ్ దాంతో పాటుగా మొబైల్ షాప్ రన్ చేశాను 2 years. అండ్ దాంట్లో కూడా ఎవ్రీ మంత్ ఒక 30,000 రూపీస్ అనేది ఉండేది. అండ్ నేను సాధించింది ఏంటి ఆ జాబ్ ద్వారా చెప్పే చూసినట్టయితే ఒక యూనికార్న్ బైక్ అయితే కొనుక్కున్నాను. సో ఇంతవరకు ఆ బైక్ అనేది మార్చలేదు, సో అలాగే ఉండిపోయింది. అండ్ అలాగే అప్పు చూసుకుంటే 3 లక్షల పైన అప్పు అనేది ఉంది. అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉంది. సో ఇది బిఫోర్ వెస్టేజ్ అనమాట. బిఫోర్ వెస్టేజ్ యాజ్ ఎంప్లాయీగా 18,000 జీతానికి పని చేసుకుంటూ స్ట్రెస్ఫుల్ లైఫ్ ని మెయింటైన్ చేసుకుంటున్న వ్యక్తిని, సో ఒకటి కింద పని చేయకూడదు అని చెప్పేసి మొబైల్ షాప్ పెట్టేసి అక్కడ కూడా సక్సెస్ లేదు, అక్కడ కూడా సెక్యూరిటీ లేదు అని చెప్పేసి నేను అనుకున్న వ్యక్తిని. సో మరి అలాంటి టైంలో నాకు సో మా రిలేటివ్ ద్వారా, మా అన్నయ్య ద్వారా ఈ అవకాశం రావడం జరిగింది. సో ఈ అవకాశం వచ్చిన తర్వాత వాస్తవానికి నేను అంత ఈజీగా నమ్మలేదు, అంత ఈజీగా తీసుకోలేదు. ఎందుకు అంటే సో నేను ఆల్రెడీ ఒక 18,000 రూపాయల శాలరీ ద్వారా షాప్ ద్వారా ఒక 30,000 అంటే నియర్లీ ఒక 40-50,000 ఎర్న్ చేసే వ్యక్తిని ఒక 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి వచ్చి చెప్పడం కానీ, ఒక రూపాయి సంపాదన లేని వ్యక్తి వచ్చి చెప్పడం కానీ అంత నమ్మబుద్ధి కాలేదు. సో అయినా కానీ సరే మొహమాటం కోసమో రిలేషన్ కోసమో ఒప్పుకొని సో ఒక 40,000 రూపాయలు స్టాక్ తీసుకొచ్చి మొబైల్ షాప్ లో పెట్టి సేల్ చేయడం జరిగింది. సో మొబైల్ షాప్ లో పెట్టి సేల్ చేసేటప్పుడు నేను అనుకున్నాను కదా, ఒక 10,000 రూపాయలు వస్తే 10,000 రూపాయలు సేల్ చేస్తే ఒక 3,000 రూపాయలు మిగులుతుంది అన్నారు కదా. సో ఈ 40,000 రూపీస్ సేల్ చేస్తే మనకి ఎటు కాదన్నా ఒక 12,000 రూపాయలు అయితే వస్తుంది నెల మొత్తం మీద. సో అది కూడా మనకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే నేను అనుకున్న దానికంటే అంటే 1 month లో వెళ్తే చాలు అనుకున్నాను. బట్ ఆ 40,000 స్టాక్ 1 week లోనే ఆ 40,000 సేల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రొడక్ట్ అనేది చాలా బాగా ఉంది. జస్ట్ వాడిన వ్యక్తి నెక్స్ట్ డే వచ్చి ఇంకో ప్రొడక్ట్ తీసుకెళ్లడం, నా మీద నమ్మకంతో నేను చెప్పే మాటతోటి తీసుకోవడం జరిగింది అనమాట. సో నాకు ఆశ్చర్యం వేసింది. బట్ అదే టైంలో సో అనుకున్నాను, సేల్స్ బాగానే ఉన్నాయి కదా, ఇంకా బాగా సేల్ చేసుకోవచ్చు, సేల్ చేసుకుంటే ఇంకా బాగా డబ్బు వస్తుందనే కాన్సెప్ట్ లో ఉండేటోని. ఎందుకంటే నాకు చెప్పింది అది ఏముంటాయి, సబ్బులు ఉంటాయి, పేస్ట్లు ఉంటాయి, సో మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, బీపీ షుగర్లు ఉంటాయి, ఇవి మనం తెచ్చుకోవాలి, అమ్ముకోవాలి, వాడుకోవాలి, వాడింపజేయాలి,
మనకు డబ్బులు వస్తాయి అనే కాన్సెప్ట్ అనేది నాకు చెప్పడం జరిగింది. సో ఎందుకంటే సో వాళ్ళకు కూడా సరిగ్గా కాన్సెప్ట్ అనేది క్లియర్ గా తెలియదు. జస్ట్ సబ్బులు పేస్ట్. ఇప్పుడు చాలా మంది మనం కూడా చాలా వరకు కూడా ఇదే మాట్లాడుతుంటాం. ఏం చేయాలనేసి అంటే ఏం లేదు బాబాయ్, ఏం లేదు బాబాయ్, ఏం లేదు అక్క. సో సబ్బులు ఉంటాయి, పేస్ట్లు ఉంటాయి, మనం వాడుకోండి, వాడుకున్న తర్వాత మీకు నచ్చితే చెప్పండి, నచ్చకపోతే వదిలేయండి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. దానివల్ల మనమే నెగిటివ్ ను అక్కడ స్ప్రెడ్ చేస్తాం. నచ్చితే వదిలేయండి అనే నచ్చకపోతే వదిలేయండి అనే మాట రాకూడదు. సో నాకు అది వచ్చేసరికి నా మైండ్ లో కూడా ఏంటంటే సేల్స్, ఓహో ఇది అమ్ముకోవచ్చు అని చెప్పే కాన్సెప్ట్ వచ్చింది. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో ఇక నేను బలంగా తీసుకుందాం అనుకునే టైంలోనే నాకు బాగా ఎదురు దెబ్బ ఏం జరిగిందంటే, నా వలన ఎవరి వాళ్ళు కాదు, నెగిటివ్. ఏంటా నెగిటివ్ అంటే, సో ఒకనొక టైంలో నా రిలేటివ్ అనమాట, యాక్చువల్గా మా ఫ్యామిలీకి ఆయనకు అంత ఉండదు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, బాగా ఎర్న్ చేస్తున్నాడు. సో ఆయన శాలరీ ₹1,00,000 ఉంటది. సో ఆయనకి మాకు పడదన్నమాట. సో నేను ఒక సోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అదే మొబైల్ షాప్ లో, సరే వీడియో మొబైల్ షాప్ పెట్టాడు కదా చూద్దాం ఒకసారి అంటే హేళన చేయడానికో సంథింగ్ ఏదో ఉద్దేశంతో వస్తారు కదా మన గిట్టని వాళ్ళు, అలాగే వచ్చాడు. ఆయన వచ్చే టైంకి నేను సోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎష్యూర్ సోప్ గురించి. ఇలా ఉంటది, అలా ఉంటది, అట్లా ఉంటది, ఇట్లా ఉంటది అని ఒక 10 to 15 minutes మాట్లాడితే ఆ సోప్ తీసుకొని ఒక 30 రూపీస్ నా చేతిలో పెట్టి వెళ్ళాడు. ఇక అది అయిపోయిన తర్వాత ఇక మా బావ, అరే ఏంట్రా బాయ్, చివరికి నీది సబ్బులు పేస్ట్లు అమ్ముకుని అయిపోయిందని జీవితం అని చెప్పేసి మాట్లాడాడు. చివరికి నీ బతుకు సబ్బులు పేస్ట్లు అమ్ముకునే దాకా వచ్చిందా అని చెప్పేసి అడగటం జరిగింది. అంటే హేళన చేయడం. అలా హేళన చేసేసరికి సర్లే చేసిండు కదా, తప్పేముంది, నా బిజినెస్ నేను చేసుకుంటున్నా, ఆయన కావాలని అంటుండు కదా అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ డే ఇంకొకరు ఫోన్ చేసి, ఏంట్రా జాబ్ వదిలేసినావంట, షాప్ లో ఏదో సబ్బులు అమ్ముతున్నావంట, పేస్ట్లు అమ్ముతున్నావంట, ఇదేం కర్మరా నీకని ఇంకొక ఆయన. అంటే రిలేటివ్స్ నుంచి పదే కాల్స్ రావడం, ఫ్రెండ్స్ నుంచి పదే కాల్స్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి సబ్బుల పేస్ట్ల గోల, నాకు ఎందుకురా బాబు ఇది అని చెప్పేసి 2015లో March 27th నేను లాగిన్ అయ్యాను వెస్టీజ్ లో. 2015లో అప్పుడు లాగిన్ అయ్యి తర్వాత ఇక మళ్ళీ చూడలేదు, ఇక వెస్టేజ్ చూడలేదు. ఎప్పుడు స్టార్ట్ చేశాను, మళ్ళీ 2017 సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేశాను. అంటే దాదాపుగా 2 ఇయర్స్ వరకు వెస్టేజ్ నా లైఫ్ లో లేదు. ఎందుకంటే నాకు అక్కడ సబ్బులు పేస్ట్లు చూశాను కానీ ఒక ఆపర్చునిటీని చూడాల. సో అలాగే ఇదంతా నాకు ఎందుకురా బాబు అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నాను. ఎందుకు, ఒక 18,000 జాబ్ వస్తుంది, ఒక 30,000 దీని ద్వారా వస్తుంది కాబట్టి ఈ సబ్బుల పేస్ట్ల వల్ల నాకు ఎందుకురా అని చెప్పేసి ఎన్నిసార్లు నా స్పాన్సర్స్ మెసేజ్ చేసిన, కాల్స్ చేసిన, పలానా చోట మీటింగ్ ఉంది, అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ మీటింగ్ ఉంది, నేరేడ్చల్లో ఇక్కడే పక్కనే మీటింగ్ ఉందన్నా కానీ ఏదో ఒక వంకలు చెప్పుకొని ఎస్కేప్ అయ్యేటోని, ఎందుకంటే నాకు నచ్చలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో నాకు మా నాన్నగారికి నిజంగా ఏది జరిగినా మన మంచికి అనుకుంటాం కదా. సో ఏది జరిగినా మన మంచికే, బీ పాజిటివ్ గా ఉండాలనుకుంటారు. సో అదే టైంలో మొబైల్ షాప్ లో ఉన్నప్పుడే మా నాన్నగారికి పెరాలసిస్ రావడం జరిగింది. సో పెరాలసిస్ వచ్చిన తర్వాత ఆయనను ఎన్నో హాస్పిటల్ తిప్పాము, దాదాపు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాము, అయినా కానీ ఆయన క్యూర్ అవ్వలేదు. సో ఒకనొక టైంలో ఇట్లాగే జరిగిపోయిన 2 సంవత్సరాలు గడిచిపోయినా, ఒక 6 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. ఆ టైంలోనే సో మళ్ళీ ఒకసారి నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఫైనాన్షియల్ గా సరిపోవట్లేదు. సో 2 పిల్లలు అయ్యారు, ఏం చేయాలి, సో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటే అప్పట్లోనే కొన్ని సోషల్ ట్రేడ్ అని కొన్ని రకాల మార్కెటింగ్ కంపెనీలు, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల గురించి మా ఆఫీస్ లో చేయడం చూశాను. సో అవన్నీ బైనరీ కాన్సెప్ట్ అండ్ మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనీ లెఫ్ట్ రైట్ ప్లాన్లు అండ్ మనీ సర్క్యులేషన్ ప్లాన్స్ అన్నమాట. సో అది విన్నప్పుడు అది చాలా మంది చెప్పడం జరిగింది, కానీ మనకు అసలు అవి కంప్లీట్ గా అవాయిడ్ చేయడం జరిగింది కాబట్టి అంతగా తీసుకోలేదు. బట్ నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి కాబట్టి వాటిలోంచి బయటికి రావాలంటే పార్ట్ టైం గా జస్ట్ ఒక 3,000 నుంచి 5,000 రూపాయలు వస్తే చాలరా బాబు, నా ఇంటి ఖర్చులు అండ్ నా రెంట్ కి అవి క్లియర్ అవుతాయి అని చెప్పేసి, మరి వెస్టేజ్ ఉంది కదా, అందులో ఐడి ఉంది కదా, ప్రొడక్ట్ కూడా బాగున్నాయి, వాడుతూనే ఉన్నాను ప్రొడక్ట్ మాత్రం. సో ఇవి ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. సో అలాంటి టైంలో ఫస్ట్ మరి రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పి చూసుకుని, సో అదే టైంలో ఉపేంద్ర సార్ ద్వారా నాకు ఈ పెరాలసిస్ కి సంబంధించి జ్యోతి మా మర్దన్ అనమాట, సో తను చెప్పడం జరిగింది. సో ఇట్లా వాడండి, పెరాలసిస్ కి బాగుంటది అని చెప్పేసి అంత నమ్మలేదు. కానీ తర్వాత ఉపేంద్ర సార్ ప్రజెంటేషన్ సిఎన్టీ విన్న తర్వాత, సో మిర్యాలగూడలో జరిగింది అది, ఆ మిర్యాలగూడలో సిఎన్టీ జరిగిన తర్వాత అవును వాడితే తప్పే ఉందని చెప్పేసి వాడటం మొదలు పెట్టాను.
సో వాడిన 15 రోజులకే తిమ్మిర్లు తగ్గిపోయినాయి, 45 డేస్కే చెయ్యి లేసింది, ఒక 90 days లో ఆయన నార్మల్ నడవడం మొదలు పెట్టాడు. సో నిజంగా ఒక 6 లక్షలు ఖర్చు పెట్టిన తగ్గని పెరాలసిస్ అనేది జస్ట్ 12,500 13,000 రూపాయలకి జస్ట్ ఒక 3 months లో ఆయన నార్మల్ గా నడవగలిగాడంటే అప్పుడు నాకు ప్రొడక్ట్ పైన నమ్మకం కలిగింది. సో ఇది ప్రమోట్ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశాను. సో అలా 2017 స్టార్ట్ చేసి అలా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్ ఒక 69 రూపాయలు వచ్చింది, తర్వాత వచ్చేసి ఒక 89 రూపాయలు వచ్చింది, తర్వాత చూసుకుంటే 3వ నెల వచ్చేసి ఒక 580 రూపాయలు వచ్చింది. ఎందుకంటే నా కొలీగ్స్ కి కొంతమందికి అదే జియోలో వర్క్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి కొంతమంది నా ఫ్రెండ్స్ కి ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా సో ప్రొడక్ట్ వాడటం జరిగింది, దానివల్ల ఒక 580 రూపాయలు వచ్చింది. సో దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే సో టైం పెట్టి పని చేస్తే డబ్బు వస్తుంది, టైం పెట్టి పని చేస్తే డబ్బు వస్తుంది. 580 రూపాయలకి నాకు కాన్ఫిడెంట్ వచ్చింది డబ్బు సంపాదించవచ్చు అని. వెంటనే నెక్స్ట్ మంత్ జూన్ లో లీవ్ పెట్టాను, 15 రోజులు సిక్ లీవ్ పెట్టి కంప్లీట్ గా వెస్టేజ్ ని ఫోకస్ చేశాను. ఎందుకంటే చేస్తున్న జాబ్ లో స్ట్రగుల్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఉంది, దాంట్లోంచి బయటపడాలి ఫస్ట్. సో ఇన్కమ్ పరంగా సపోర్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. 15 రోజులు చూద్దాం ఏం చేద్దాం, దీన్ని తాడో పేడో తేల్చుకుందాం అని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ గా 15 రోజుల్లో లీవ్ పెట్టి చేయడం జరిగింది. ఆ 15 రోజుల్లోనే యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్ గా 17,671 రూపాయలు చెక్ వచ్చింది. అప్పుడు నాకు ఓహో డబ్బు ఇక్కడ ఉంది అని చెప్పేసి బలంగా తీసుకొని ఎట్లాగైనా జాబ్ను వదిలిపెట్టాలి, వెస్టేజ్ ని ఫోకస్ గా చేయాలి, కెరియర్ గా తీసుకోవాలనుకున్న టైంలో అలా అనుకుంటున్న అది జూన్ లో అయిపోయింది. మళ్ళీ డిసెంబర్ దాకా అదే జాబ్ లో ఉండాల్సిన పరిస్థితి, ఎందుకంటే అంత ఈజీగా వదిలిపెట్టరుగా. సో ఎలాగైనా కానీ బయటికి రావాలన్న ఉద్దేశంతో సో టీం అయితే లేదు, ఎందుకంటే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. సో సేల్స్ పరంగా అప్పట్లో నాకు సిస్టమ్కి యాడ్ అవ్వడం, మీటింగ్స్కి వెళ్ళడం, సెమినార్స్కి వెళ్ళడం తెలియదు. సో జస్ట్ వెళ్ళిపోవడం, ఎవరికంటే వాళ్ళకి ఫ్రెండ్స్ కో రిలేటివ్స్ కో రోజు ఒక 10 మందిని కలవడం, ఆ 10 మందికి ప్రొడక్ట్ సేల్ చేయడం, సో అలా చేయడం జరుగుతుంది. కానీ సో వాళ్ళకి ఇట్లా నేర్పిద్దాం, ముందు నేను నేర్చుకుంటే కదా, నేను సిస్టంలో ఉంటే కదా సిస్టమ్ నేర్పించడానికి. సో సరే 17,000 చెక్ వచ్చింది, పని చేస్తే డబ్బు వస్తుందని అయితే అర్థమైంది. సో కాకపోతే ఎలా పని చేయాలనేది అయితే క్లారిటీ లేదు. సో ఎందుకంటే నేను ఎవరితో అంతా టచ్ లో లేను. ఇక తర్వాత నన్ను పరిచయం చేసిన వ్యక్తుల దగ్గర కూర్చొని, సో వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకొని సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెస్టేజ్ స్టార్ట్ చేయాలనుకొని సో బయటకు వచ్చేసాను. రిజైన్ చేసి December 1st నుంచి 2018 January 1st 2018 నుంచి సో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎందుకు ముందు నేను వెస్టేజ్ ని చూసుకోవడానికి కారణం ఏంటంటే సో ఫర్ గుడ్ హెల్త్. సో మంచి హెల్త్ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మా నాన్నగారికి మిరాకిల్ రిజల్ట్ వచ్చింది. సో మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇదే హెల్త్ ని నా ఫ్యామిలీ మొత్తానికి ఇవ్వాలి అని చెప్పేసి వెస్టేజ్ ని చూస్ చేసుకున్నాను. అంటే ఏంటి, నేను ఖచ్చితంగా ప్రొడక్ట్స్ వాడతాను, ఖచ్చితంగా ఐఎమ్ ద కన్జ్యూమర్, లాయల్ కన్జ్యూమర్. సో ప్రతి నెల నేను ప్రొడక్ట్ వాడేది 3,000 నుంచి 4,000 రూపాయలు వాడేది. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. సో ఇది సెక్యూరిటీ ఇన్కమ్ కాదు, ఈ జాబ్ అనేది ఖచ్చితంగా నేను 30 రోజులు పనిచేస్తేనే వస్తుంది, జీవితాంతం పనిచేస్తే నీ 18,000 వస్తుంది, నేను పని చేయకపోతే ఈ డబ్బు రాదని నాకు అర్థమైంది. అలాగే మొబైల్ షాప్ తీసేశాను, అదే టైంలో మొబైల్ షాప్ తీసేశాను. సో ఎందుకంటే నాన్నగారికి పెరాలసిస్ వచ్చినప్పుడు హాస్పిటల్లో తిరిగినప్పుడు ఆ ఖర్చులకి, ఆ టెన్షన్స్ కి ఆ షాప్ కూడా తీసేయడం జరిగింది. సో షాప్ కూడా సెక్యూరిటీ కాదనుకున్నాను. అండ్ వెస్టేజ్ ని కెరీర్ గా తీసుకొని సో నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాలి, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తే చాలు, నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందినట్టే అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయిపోయి ఆ 1,00,000 రూపాయల కోసం పనిచేయడం మొదలు పెట్టాను. అండ్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. సో నాకు చాలా డ్రీమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద డ్రీమ్స్ లో 1 lakh ప్లస్ ఇన్కమ్ అండ్ కార్, డ్రీమ్ హౌస్ అనేది నాకు కావాలి. సో దానికోసం నేను వెస్టేజ్ లోకి వచ్చాను. అండ్ గివ్ బెటర్ లైఫ్ టు మై ఫ్యామిలీ. సో గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. సో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే డబ్బు కావాలి, గుడ్ హెల్త్ కావాలంటే డబ్బు కావాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలన్నా డబ్బు కావాలి. కాబట్టి వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వెస్టేజ్ లోనే సాధ్యం అవుతుందని చెప్పేసి నమ్మి నేను వెస్టేజ్ లోకి వచ్చాను. అండ్ మోర్ దాన్ చాలా మందికి హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్ గా, ఎందుకంటే ఫైనాన్స్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నో హడ్డీల్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ దాటుకొని నేను వచ్చాను. సో అలాంటి సిచ్యువేషన్ లో నిజంగా అందరికీ ఎలాంటి ఇది ఉన్నా కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది చాలా గౌరవం. అంటే ఆర్థిక స్వాతంత్రం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలని ప్రతి ఒక్కరు తాపత్రయపడుతుంటారు. కానీ సో ఎవరైతే డిసైడ్ అవుతారో అది పొందాలని గట్టిగా నమ్మిన వ్యక్తులు మాత్రమే మనకు వస్తారు. నిజంగా మనకు కూడా
మనకి స్వాతంత్రం వచ్చింది. సో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మరి అందరూ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోటీ పడ్డారు, ఎంతో మంది పాల్గొన్నారు. సో ఎంతో మంది పాల్గొన్నా గానీ మధ్యలో ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు. బట్ మహాత్మా గాంధీ గారు పట్టుకొని ఎట్లయినా ఖచ్చితంగా స్వాతంత్రం సాధించాలి అనే ఉద్దేశంతో పట్టిన పట్టు విడవకుండా అహింసా మార్గంతో ఆయన ఏదైతే నమ్మాడో దాన్ని పట్టుకొని వెళ్ళాడు చివరి దాకా. అది సాధించేంత వరకు ఆయన వెళ్ళాడు. సాధించామా లేదా? సో అలాగే ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, నాకు కావాలని మాటల్లో అనుకుంటాం కానీ చేతల్లోకి రాదు అది. సో నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అండ్ చాలా మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి నేను హెల్ప్ చేయాలని చెప్పేసి నేను అనుకుని వెస్టేజ్లోకి వచ్చాను. సో నేను వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాను అనేది నాకు క్లారిటీ ఉంది. సో మరి ఏం చేయాలనేది క్లారిటీ ఉండాలి కదా. సో ఏం చేయాలనేది క్లారిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ స్టార్ట్ చేసి చేస్తా ఉన్నాను ఎంతగా అంటే ఇందాక సార్ చెప్పినట్టు రోజుకి దాదాపు 9-10 హోమ్ మీటింగ్ చేసేది గ్రూపుల్లో. ఫస్ట్ మీటింగ్ డన్, క్వాలిటీ పర్సన్ యాడెడ్. సెకండ్ మీటింగ్ డన్, క్వాలిటీ పర్సన్ యాడెడ్. థర్డ్ మీటింగ్ డన్, క్వాలిటీ. ఎందుకంటే నాకు క్వాలిటీ అనిపిస్తుంది. ఎందుకంటే సో చదువుకున్నాడు ఈయన, టీచింగ్ చేస్తున్నాడు, లేకపోతే డిగ్రీ చేస్తున్నాడు, ఎంబీఏ చేసిండు, ఇది క్వాలిటీ పర్సన్. బట్ క్వాలిటీ పర్సన్ అంటే నాకు తెలియదు. ఎందుకంటే క్వాలిటీ పర్సన్ అంటే వెస్టేజ్ లో వేరు అండ్ బయట క్వాలిటీ పర్సన్ వేరు. సో నేను అలా పెట్టేవాని కానీ నెక్స్ట్ డే చూసుకుంటే, నెక్స్ట్ మంత్ చూసుకుంటే, ఏ నెల మొత్తం మీద చూసుకున్న తిప్పి కొడితే 1000 PV కూడా యాడ్ అయ్యేది కాదు, 1000 PV కూడా వచ్చేది కాదు. ఎందుకు అంటే నేను చేసేది ఏంటంటే జస్ట్ వర్క్ చేస్తున్నా, సేల్స్ మీద వెళ్తున్నా, మీటింగ్స్కి వెళ్ళేటోని కాదు, హోమ్ మీటింగ్ ఫీల్డ్ వర్క్ మాత్రమే చేసేది. సో ఆ టైంలో నిజంగా నాకు సరైన గైడ్ లైన్స్ ఇచ్చిన వాళ్ళు లేరు. చేసుకుంటూ పోతున్నారు కాబట్టి చేసుకోండి అనేటోళ్ళే కానీ సరైన గైడ్ లైన్స్ ఇచ్చేటోళ్ళు లేరు. సో అలాంటి టైంలో నిజంగా సో నాకు ఉపేందర్ సార్ నుంచి కమ్యూనికేట్ అవ్వడం, ఉపేందర్ సార్ పరిచయం అవ్వడం, సో ఉపేందర్ సార్ మీటింగ్స్ వినటం. సో ఆ టైంలో ఉపేందర్ సార్ నుంచి మంచి సజెషన్స్ తీసుకొని సార్ యొక్క సెమినార్స్ ఎక్కడ జరుగుతాయో ఆ సిఎన్టీస్ కానీ ఆ ప్లాన్స్ కానీ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళడం. సో విజయవాడ వెళ్ళడం, ముఖ్యంగా విజయవాడ ఫస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు కూడా. అండ్ మేజర్ గా చూసుకున్నట్టయితే సుబ్బయ్య శెట్టి గారి ట్రైనింగ్ అన్నమాట. సో సూర్యాపేటలో జరిగింది, ఛాంపియన్స్ డే విత్ ట్రైనింగ్ జరిగింది. ఆ రోజు నాకు నిజంగా ఆ రోజు డిసైడ్ అయ్యాను. సో సార్ మాట్లాడిన 2 స్టోరీస్, సో మీకు ఆకలి ఉందా, ఆకలి ఉంటే ఏం చేయాలనేది ఒకటి, అండ్ అవకాశం మీ చేతికి వచ్చిందా చంపుతారా ఏం చేస్తారని ఆ 2 స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 స్టోరీస్ నన్ను డిసైడింగ్ చేసింది. ఆ టైం నుంచి నేను ప్రియారిటీ ఇచ్చాను. దేనికి ప్రియారిటీ ఇచ్చానంటే లర్నింగ్. అప్పటి వరకు లర్నింగ్ ప్రియారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నేను చదివింది డిప్లొమా. సో నేను ప్రొఫెషనల్ గా నాకు తెలుసు, చెప్పడం వచ్చింది, ఇంకేం కావాలనుకొని వెళ్ళిపోయేటోని. కానీ అప్పుడు నాకు అర్థమైంది ఇందులో వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు లర్నింగ్. సో లర్నింగ్ ఉండాలనేది నాకు అర్థమైంది. సో మన లర్నింగ్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడైతే మనం జూమ్ మీటింగ్స్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా జూమ్ మీటింగ్స్ తీసుకుంటున్నాం, మంచి ట్రైనింగ్స్, మంచి లర్నింగ్స్ తీసుకుంటున్నాం. కానీ అప్పట్లో వీక్లీ సెమినార్ అండ్ లీడర్స్ మీట్. సో వీక్లీ సెమినార్కి వెళ్ళేది, వారం మీటింగ్స్ జరిగేది. ఉపేంద్ర సార్ నేరేడ్చల్ల, మిర్యాలు కూడా ఆ ఏరియాలో వచ్చేవాళ్ళు. సో వచ్చినప్పుడు ఆ మీటింగ్స్ కి అటెండ్ అయ్యేవాడిని. అండ్ లీడర్స్ మీట్ జరిగేది. సో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను కాబట్టి బ్రాంచ్ డైరెక్టర్ పైన వాళ్ళకి విజయవాడలో మనకు మీటింగ్స్ జరిగేది, ఖమ్మంలో జరిగేది, అక్కడికి అటెండ్ అయ్యేవాడిని. అండ్ పవర్ అకాడమీ ట్రైనింగ్స్ జరిగేది, వాటికి అటెండ్ అయ్యాను. అండ్ కంపెనీ ట్రైనింగ్స్ ఏది మిస్ కాకుండా ఉన్నాను. అండ్ ఇప్పుడు జూమ్ ట్రైనింగ్స్. ఇలాగా లర్నింగ్, ఎవ్రీ సిచ్యువేషన్ లో లర్నింగ్ అనేది ప్రియారిటీ ఇచ్చాను. ఎంతగా అంటే అవర్ అప్లయన్స్ అండ్ మెంటర్స్ వాళ్ళు 50% వాళ్ళ నాలెడ్జ్ ని వాళ్ళు 100% చెప్తే 50% రీచ్ చేసుకొని మిగతా 50% నా ఓన్ గా, అది యూట్యూబ్ నుంచి కావచ్చు, గూగుల్ నుంచి కావచ్చు, బుక్స్ నుంచి కావచ్చు, కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇప్పటికి కూడా ఎవ్రీడే నేను లర్నింగ్ చేస్తుంటాను. ఎవ్రీడే, ప్రతి క్షణం టైం దొరికిందంటే నేను 100% ల్యాప్టాప్ ముందు కూర్చోవటం, లేకపోతే మొబైల్ చేయటము, ఏదో ఒక సబ్జెక్ట్ పైన ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. సో లర్నింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాను. సో అలాంటి ఇచ్చుకుంటూ వెళ్తున్న టైంలో చాలా ఛాలెంజెస్ వచ్చాయి, సిచ్యువేషన్స్ చాలా దారుణంగా మారిపోయాయి. ఎందుకంటే నేను ప్రతి నెల, నమ్ముతారో నమ్మరో, నాకు వచ్చే శాలరీ 18,000 అయితే సో నేను ప్రతి నెల బయటికి 30,000 రూపాయలు బయటకు వెళ్ళాలి. అది క్రెడిట్ కార్డు కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, చీటీలు కావచ్చు, రెంట్లు కావచ్చు, ఖర్చులు కావచ్చు, నియర్లీ 30,000 బయటకు వెళ్ళాలి. కానీ నా సంపాదన 18,000. సో మొబైల్ షాప్ ఉంది, అలాగే ఓన్ గా నేను ఇంటి దగ్గర కొన్ని ల్యాప్టాప్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్స్ ఇవన్నీ చేస్తా కాబట్టి ఓకే రైట్ అలా గడిచిపోయేది. కానీ వెస్టేజ్ లోకి వచ్చాక కంప్లీట్ వదిలేసిన, మొబైల్ ఫీల్డే వదిలేసిన. మరి ఎట్లా గడవాలి?
సో మరి అదే టైంలో టీం లేదు, సేల్స్ మీద వెళ్ళాను. సో లర్నింగ్ అయితే తీసుకుంటున్నాను, కానీ అదే టైంలో ఫైనాన్స్ స్ట్రగుల్స్ చాలా వచ్చాయి. ప్రతి నెల మా ఇంట్లో ఉన్న బంగారం కాస్త మనపురం గోల్డ్కి కానీ లేకపోతే బ్యాంకుకి కానీ లేకపోతే ఎక్కడో ఒకటి తాకట్టు పెట్టేది. అలా చూసుకుంటే నియర్లీ ఒక 10 తులాల వరకు సో బ్యాంకులోనే ఉండిపోయింది. సో ప్రతిది చిన్న పిల్లల ఉంగరాలతో సహా బ్యాంకులో పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి నెల 30,000 ఖచ్చితంగా కట్టాల్సింది. ఆ బ్యాంకు నుంచి అంటే ఆ గోల్డ్ అక్కడే ఉండిపోక మళ్ళీ బయట నుంచి 1,00,000 రూపాయలు తీసుకురావడం, ఒక 3 నెలలు పే చేయడం. ఎందుకు ఇవన్నీ చేశానంటే సో వెస్టేజ్ లో 100% సక్సెస్ ఉందని నమ్మాను. బట్ అలా నిలబడాలంటే ముందు ఏంటంటే మనం కలబడాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఫైనాన్స్ స్ట్రగుల్స్ వచ్చాయి, పర్సనల్ ఇష్యూస్ వచ్చాయి, ఫ్యామిలీస్ వచ్చాయి. ఇక చివరికి ఏమైపోయిందంటే ఇక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయా. ఇంకా నా వల్ల కాదు, చేసింది చాలు, వచ్చేది చాలు, ఇంకెందుకురా బాబు ఇవన్నీ అని చెప్పేసి అనుకున్నాను. సో అనుకొని కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయి ఒకనొక టైంలో అదే కంఫర్ట్ జోన్ కాస్త ఇంకా ఘోరంగా తయారైపోయి ఇక నా వల్ల కాదు, వెస్టేజ్ ఇక క్విట్ అవుదాం అనే టైంలోకి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చాను. ఎందుకంటే వర్క్ చేస్తున్నాను కానీ లర్నింగ్ తీసుకుంటున్నాను కానీ ఇంప్లిమెంటేషన్ లేదు, మొహమాటం ఎక్కువ. సో ఒకరిని ఫోన్ చేసి ఆర్డర్ పెట్టమని అడగటం తెలియదు, ఎందుకంటే ఏమనుకుంటారో ఏమో. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న నేను ఇక ఈ కంప్లీట్ ఇష్యూస్, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ పర్సనల్ ఇష్యూస్ వచ్చేసరికి ఇక నా మైండ్ సెట్ మొత్తం ఇదిగా అయిపోయింది. దానికి తోడు ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. సో నేను స్ట్రాంగ్ గా ఉన్నా కానీ ఇంట్లో ఉన్న ఇష్యూస్ వల్ల కంప్లీట్ గా బెండ్ అయిపోయి గో టు జాబ్. ఇక మనం సక్సెస్ కాలేము దీంట్లో. ఎందుకంటే అంత స్ట్రగుల్స్ లో ఉన్నా కానీ నాకు సరైన దిశ ఇచ్చేటోళ్ళు అంటే ఎవరు లేరు, డైరెక్షన్ సరైన గైడ్లైన్స్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. సో ఎందుకంటే నన్ను జాయిన్ చేసిన వ్యక్తి అప్పటికే వదిలేశారు. సో యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జస్ట్ అట్లా సపోర్ట్ గా లైట్ గా ఉన్నారు. అండ్ తర్వాత నేను కొంచెం ఎదిగే క్రమంలో నాకు సపోర్ట్ అనేది లేదు, కంప్లీట్ గా వదిలేశారు. అడిగితే నా కోసం వచ్చావా, నీ కోసం నువ్వు వచ్చావు, చేసుకుంటే చేసుకోలేకపోతే లేదని మాట దాకా వచ్చింది. నేనేం చేయాలి? అలాంటి టైంలో ఏం చేయాలి? అంత స్ట్రగుల్స్ లో ఉన్నాను. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ మాట వినేసరికి ఎందుకు మా వల్ల కాదు అని చెప్పేసి కంప్లీట్ గా ఇది అవడం జరిగింది. సో కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో అప్పుడు ఉపేందర్ సార్ డైరెక్ట్, అంతకుముందు ఉపేందర్ సార్ తో ఎప్పుడో మీటింగ్స్ లో మాట్లాడేవాడిని అండ్ ఎప్పుడో ఒకసారి ఫోన్ లో కూడా అంతగా ఉండేది కాదు. కానీ అప్పుడు ఫస్ట్ టైం ఉపేందర్ సార్ మా ఇంటికి వచ్చి మా ఇద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి సో ఒక కౌన్సిలింగ్, వాస్తవానికి ఒక కౌన్సిలింగ్ లాగా ఇచ్చి, సో కమిట్మెంట్ ఇచ్చి మీకు సపోర్ట్ గా నేను ఉన్నాను, మీరు ఒక 3 months గ్రౌండ్ వర్క్ చేయండి, 3 months నేను చెప్పినట్టు చేయండి, 3 months తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో, మీ సక్సెస్ ఎలా ఉంటుందో చూడండి అని చెప్పడం జరిగింది. సో అయినా కానీ ఆలోచించుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి వచ్చారు, సో మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్పారు. అలాగా ఫోన్ లో మాట్లాడేవాళ్ళు, డైరెక్ట్ గా మాట్లాడేవాళ్ళు. సో అలా మాట్లాడిన తర్వాత ఒక 2-3 times అయిపోయిన తర్వాత సో ఓకే రైట్ కమిట్ అవ్వను. దాంతో పాటు రాజేష్ సార్ అండ్ నాగేందర్ సార్ వాళ్ళు కూడా సో అలాంటి సిచ్యువేషన్స్ లో కాల్స్ చేసి ఇలా ముగ్గురు ఇప్పుడు వెస్టేజ్ లో నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే 100% ఆ సిచ్యువేషన్స్ లో నాకు సరైన గైడ్లైన్స్ ఇచ్చి నాకు మంచి ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషన్ చేసి నన్ను నిలబెట్టిన వ్యక్తులు వీళ్ళ ముగ్గురు అన్నమాట. నేను థ్యాంక్స్ ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. సో ఆ మాటని స్వీకరించి అప్పుడు నేను సబ్మిట్ అయ్యాను. ఆ సిచ్యువేషన్ లో సబ్మిట్ అయ్యాను అండ్ డిసైడ్ అయ్యాను. దేనికి? మై మెంటర్స్ కి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సబ్మిట్ అయ్యి వెస్టేజ్ కి మాత్రమే ప్రియారిటీ ఇచ్చాను. ఇక వేరే సోర్స్ లేదు. ఈ 3 నెలలు ఏంటంటే ఎప్పుడు నాగేంద్ర సార్ ఒక మాట చెప్తుంటారు, అరే నాగేంద్ర ఈ రోజు ఈ నెల నీది చివరి నెల, రేపంటూ నెల నీకు లేదంటే ఏం చేయాలంటే అది నేను చేస్తున్నానని చెప్తుంటారు. నేను కూడా అదే అనుకున్నాను. 3 months నాకున్నది ఈ 3 months. ఆ 3 months లో నేనేం చేయాలి? యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను, డమ్మీ గోల్డ్ డైరెక్టర్, కనీసం బ్రాంజ్ కూడా మెయింటైన్ అయ్యేది కాదు. సో ఆ సిచ్యువేషన్ లో స్టార్ట్ చేశాను. 3 months ఫోకస్డ్ వర్క్ చేశాను. మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఈ 3 నెలల వరకు ఎలాగైనా నువ్వు ఇట్లా సర్దుకో ఈ 3 నెలల వరకు అని ఆ 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టి నేను వర్క్ స్టార్ట్ చేశాను. అప్పుడు సిస్టమ్ కి కనెక్ట్ అయ్యాను, సిస్టమ్ కి ప్లగ్ ఇన్ అయ్యాను, ప్రియారిటీ ఇచ్చాను, డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అప్పటి వరకు డిసైడింగ్ లేదు, ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం అనుకున్నాను. ఆ టైంలో డిసైడింగ్ అయ్యి సిస్టమ్ కి ప్లగ్ ఇన్ అయ్యి కమిట్ అయ్యాను అప్పుడు. సో 2020 జనవరి వరకు నా ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉండాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి అప్పటి నుంచి అవర్ గ్రేట్ మెంటర్స్ ని ఫాలో అవుతూ అండ్ టీమ్ కి మంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉంటూ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని టీమ్ కి నేర్పిస్తూ ఫోకస్ వర్క్ తోటి అండ్ సిస్టమ్ లో
సిస్టమ్ విత్ హార్డ్ వర్క్. రాజేష్ సార్ చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళు సక్సెస్ కారు, కానీ హార్డ్ వర్క్ చేసుకుంటూ సిస్టమ్ లో వర్క్ చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అదే ఫోకస్ వర్క్ సిస్టమ్ లో అండ్ హార్డ్ వర్క్ చేసుకుంటూ పాజిటివ్ యాటిట్యూడ్, ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్ ఎక్కడైనా కానీ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్ళాను. సో అలా ముందుకెళ్తూ వెళ్తూ వెళ్తూ ఉన్నాను. సో ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఏంటంటే లర్నింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ డూప్లికేషన్. సో నేర్చుకోవాలి, మనం ఆ నేర్చుకున్న దాన్ని నేర్పించాలి, దాన్నే డూప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ అండ్ నెక్స్ట్ లెవెల్ అనేది ఖచ్చితంగా మనలాగా తయారు కావాలి. సో అది అవర్ గ్రేట్ మెంటర్స్ అప్లయన్స్ నుంచి నేను నేర్చుకున్నాను, అదే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను, అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాను. సో అలా వెళ్తున్న క్రమంలో జస్ట్ సార్ చెప్పినట్టు 3 months లో స్టార్ అండ్ డైమండ్ కంప్లీట్ అయింది. ఒకే నెలలో స్టార్ అండ్ డైమండ్ కంప్లీట్ అయింది. స్టార్ అండ్ డైమండ్ కంప్లీట్ అయ్యి 40+ ఇన్కమ్ వచ్చింది. సో 40+ ఇన్కమ్ తర్వాత 40 నుంచి 55, 50 నుంచి 72, 72 నుంచి 1,30,000 మై డ్రీమ్ ఇన్కమ్. డిసెంబర్ లో టచ్ చేశాను, డిసెంబర్ లో 1,30,000 అండ్ జనవరి 2020 1,72,000 అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ మంత్ 1,10,000, 1,20,000, 1,30,000 నాకు వస్తూనే ఉంది. మరి చూడండి, ఆ రోజు ఆ క్షణంలో నేను తీసుకున్న నిర్ణయం అండ్ నాకు గైడ్లైన్స్ ఇచ్చిన అవర్ గురూస్ ద్వారా ఆ రోజు డిసైడ్ అయ్యాను, ప్రియారిటీ ఇచ్చాను, ఏం చేయాలి ఏం చేయకూడదని నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి రిజల్ట్, ఎందుకంటే 1.5 years స్ట్రగుల్స్ తర్వాత ఆ 6 months లాస్ట్ 8 months చూడండి నా ఇన్కమ్ 1 lakh+. మరి బిఫోర్ 20,000, 10,000, 15,000 అట్లా పడిపోయిన రోజులు ఉన్నాయి. సో ఇక్కడ డిసైడ్ అవ్వాల్సింది మనం, డిసైడ్ అవ్వాల్సింది నేను, కమిట్ అవ్వాల్సింది నేను, ఫోకస్ వర్క్ చేయాల్సింది నేను. ఎందుకంటే ఇది నా బిజినెస్, నా లైఫ్. నా లైఫ్ బాగుండాలంటే నా బిజినెస్ బాగుండాలి, నా బిజినెస్ బాగుండాలంటే నేను పని చేయాలి. ఎందుకంటే ఇది నాకు అర్థమైంది ఏంటంటే, గొప్ప మాట, ఇది మన ఒక్కరి భవిష్యత్తు కాదు, రేపటి 3 తరాల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ 3 తరాల భవిష్యత్తు మారాలి అంటే ఇప్పుడు మనం మారాలి. అలా తీసుకొని ఇదే డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు నా టీంలో నిజంగా చెప్పాలంటే రాకింగ్ స్పీడ్ తోటి వెళ్తున్నారు. సో ఏం చేయాలి ఏం చేయకూడదు నాకు అర్థమైంది, అదే విషయం నేను నేర్పిస్తున్నాను. సో దాని పరంగా వెళ్తూ ఉండగా చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది స్టేట్మెంట్. ఇది 2018 12 నెలలు అండ్ 2019 నుంచి 2020 వరకు చూసుకున్నట్టయితే చూడండి, డిసెంబర్ చెక్ ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, డౌన్ ఫాల్ చూడండి ఎంత ఘోరంగా తయారైందో చూడండి. 1,500, 3,000 ఇట్లా వచ్చింది. నవంబర్ లో 2018 నవంబర్ లో 43,000 రూపాయలు వచ్చింది. సో తర్వాత 15,000 పడిపోయింది, తర్వాత 36,000 వచ్చింది, తర్వాత 897 రూపాయలు. సో తర్వాత 3,000, 3,000, 3,000 చూడండి, జూన్ వరకు 3,000 రూపాయలు. తర్వాత అప్పుడు సార్ వాళ్ళకి అండ్ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి వాళ్ళ మాటలు తీసుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కడ డౌన్ ఫాల్ కాలేదు. జూలై చూడండి, జూన్ లో 3,000 అండ్ జూలైలో చూసుకుంటే 29,000, తర్వాత 55,000, తర్వాత 45,000, 53,000, 72,000 అండ్ 1,30,000. మరి చూడండి, ఈ 6 నెలల్లో లాస్ట్ 6 months లో సక్సెస్ రేట్ చూడండి ఏ విధంగా పెరిగిపోయింది. సో అప్పటికి స్టార్ కంప్లీట్ అయిపోయింది, డైమండ్ అయ్యాను. సో డైమండ్ డైరెక్టర్ గా 1,30,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అలాగే చూసుకుంటే లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, సో అక్షరాల 14 లక్షల రూపాయలు సంపాదించాను. అండ్ చూడండి యావరేజ్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే 1,20,000 రూపాయలు నాకు యావరేజ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఇప్పటి వరకు చూడండి. సో 2018 లో స్టార్ట్ చేసినప్పుడు 1,546 రూపాయలు అండ్ ఇప్పుడు చూసుకున్నట్టే 2018, 2019 లో చూసుకున్నట్టయితే 7,000 రూపాయలు యావరేజ్ అనమాట. 2019, 2020 చూసుకుంటే యావరేజ్ ఇన్కమ్ 37,000 అండ్ 2020 ఈ లాస్ట్ 8 months చూసుకుంటే 9 lakhs ఎర్న్ చేశాను. చూడండి 2019, 2020 12 నెలలకి 4,50,000 వస్తే ఇక్కడ 8 నెలలకి 9,55,000 వచ్చింది. మరి చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రోతింగ్ ఉందో. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిస్టమ్. సిస్టమ్ లో పనిచేసి సబ్మిట్, మనం ఎప్పుడు రాజేస్తారు అంటాడు సబ్మిట్ టు ఎస్ఎంఎస్ లో పనిచేయాలంటుంటారు, రైట్? సో సిస్టమ్, మెంటర్స్ అండ్ సెమినార్స్, ఆ మూడింటికి సబ్మిట్ అయ్యి ఆ మూడింటిలో పనిచేస్తే 100% సక్సెస్ వస్తానికి ఇదే ప్రూఫ్ అన్నమాట. అండ్ అలాగే ట్రావెల్ ఫండ్ వచ్చేసి 1,00,000 రూపాయల పైన ఉంది అండ్ కార్ ఫండ్ వచ్చేసి 1,80,000 ఉంది. సో ఫస్ట్ కార్ నేను నెక్స్ట్ మంత్ తీయబోతున్నాను. అండ్ ఇలాంటి సక్సెస్ రావడానికి 100% సపోర్ట్ గా నిలబడింది అండ్ అవర్ గ్రేట్ మెంటర్స్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ దానికి తోడు నేను.
ఏంటంటే నేను డిసైడ్ అయ్యాను నా జీవితం బాగుపడాలి, నా జీవితం మారాలి, నా పిల్లల భవిష్యత్తు మారాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను కాబట్టి, ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి నేను ఇది సాధించడం జరిగింది. అలాగే మై సక్సెస్ చూసుకోండి, ఎక్కడికి వెళ్ళిన రికగ్నైజేషన్. సో అక్కడ నల్గొండలో ఛాంపియన్స్ డేకి 250 మంది 300తో చేశాము, ఇక్కడ పవర్ క్యాంప్ లో, అండ్ నా హైయెస్ట్ చెక్ అండ్ ఫస్ట్ కారు అండ్ ఇవన్నీ నేను సక్సెస్ అయ్యాను. అండ్ దాంతో పాటుగా నా టీమ్ లో చూసుకున్నట్టయితే యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా నేనున్నాను, అండ్ డైమండ్స్ 4 ఉన్నాయి, స్టార్స్ 7 ఉన్నాయి, అండ్ గోల్డ్ డైరెక్ట్స్ 17 మంది ఉన్నారు, సిల్వర్స్ 32 మంది ఉన్నారు, అండ్ బ్రాంజ్ డైరెక్ట్స్ 43 మంది ఉన్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 104 100కు పైన టైటిల్స్ వచ్చాయి. దాంట్లో యాక్టివ్ గా 80 ఉన్నాయి, 80 యాక్టివ్ టైటిల్స్ ఉన్నాయి. మరి చూడండి ఫ్రెండ్స్, ఈ మంత్ కూడా క్రౌన్ రాబోతున్నారు, డైమండ్స్ రాబోతున్నారు, స్టార్స్ రాబోతున్నారు, పెద్ద పెద్ద టైటిల్స్ రాబోతున్నాయి. సో ఎందుకు అంటే నా స్పీడే నా టీమ్ స్పీడ్. నేను ఎలా పరిగెడుతున్నానో నా టీం అలా పరిగెడుతుంది, నేను స్లోగా ఉంటే నా టీం స్లోగా ఉంటుంది. సో కాబట్టి మనం మన లీడ్ బై ఎగ్జాంపుల్ గా మనం ఉండాలి, మన టీం కి మనం రోల్ మోడల్ గా ఉండాలి. సో ఎప్పుడు కూడా 100% నేను నా టీం కి రోల్ మోడల్ గా ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి నేను ముందుకెళ్తున్నాను. ఇలా టైటిల్స్ చాలా బాగున్నాయి. అండ్ గోల్స్ చూసుకున్నట్టయితే 2020 నాటికి సో సెప్టెంబర్ లో 2 lakhs ఇన్కమ్ లో ఉండాలి, అండ్ 1,75,000 పీవీ చేయాలి. అండ్ అక్టోబర్ లో వచ్చేసి 2 లక్షల పైన పీవీతో 2 లక్షల పైన ఇన్కమ్ లో ఉండాలి. అండ్ నవంబర్ కి వచ్చేసరికి 2.5 లక్షల పీవీ తోటి 2.5 లక్షల చెక్ లో ఉండాలి. అండ్ డిసెంబర్ నాటికి 3 లక్షల పీవీ తోటి 3 లక్షల ఇన్కమ్ తో యూసీడీ గా ఉండాలనేది నా గోల్ అన్నమాట. అండ్ అలాగే నా టీమ్ లో యూసీడీలు 2 వస్తారు, క్రౌన్లు 8 మంది వస్తారు, డైమండ్స్ 10 మంది, స్టార్స్ 15 మంది, గోల్డ్ 20 మంది, సిల్వర్లు 50 మంది, బ్రాంజ్లు 80 మంది. ఓవరాల్ గా ఐపీఎల్స్ 15+ నేను క్రియేట్ చేస్తాను డిసెంబర్ నాటికి. అండ్ దాంతో పాటు 1 lakh ఎర్నర్స్ 10 మంది క్రియేట్ అవుతారు. అండ్ 50,000 పైన సంపాదించే వాళ్ళు 20 మంది, అండ్ 30,000 పైన సంపాదించే వాళ్ళు 35 మంది, 10,000 పైన సంపాదించే వాళ్ళు ఒక 50 మందిని క్రియేట్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళని క్రియేట్ చేస్తే 100% నాకు డబ్బు వస్తుంది. సో క్రియేట్ చేస్తేనే వస్తుంది, కానీ మనం ఏదో మనం ఒక్కలమే చేసుకుంటూ పోతే డబ్బు రాదు. సో ఒక టీమ్ సక్సెస్ లోనే మన సక్సెస్ ఉంటుంది కాబట్టి 100% ఇది అచీవ్ చేయగలిగితే నా డ్రీమ్స్ నెరవేరుతాయి 100%. సో కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఎర్నర్స్ తీసుకొస్తాను. అలా కార్ అచీవర్స్ ఒక 5 మెంబర్స్ ఉంటారు, కార్ ఫండ్ అచీవర్స్ ఒక 8 మంది ఉంటారు. దాంతో పాటు ముఖ్యంగా నాకు సపోర్ట్ గా నిలబడింది ఏంటంటే సిస్టమ్ సెంటర్స్. సో వీక్లీ సెమినార్స్ జరగడానికి సిస్టమ్ సెంటర్స్ ఆల్మోస్ట్ ఇంత ముందు 6 or 7 సెంటర్స్ లో జరిగేది. ఇప్పుడు ఈ లాక్డౌన్ క్లియర్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ 14 సెంటర్లలో నేను సిస్టమ్ సెంటర్స్ బిల్డ్ చేయబోతున్నాను. సో ఈ 14 సెంటర్లో సిస్టమ్ సెంటర్స్ బిల్డ్ చేసుకుంటూ, వీక్లీ సెమినార్స్ చేసుకుంటూ, జూమ్ మీటింగ్ చేసుకుంటూ, లర్నింగ్ కి ప్రియారిటీ. ఎందుకంటే నేను ఇలా నిలబడ్డానంటే 100% లర్నింగ్. సో ప్రియారిటీ ఇచ్చాను, లర్నింగ్ కి ప్రియారిటీ ఇచ్చాను. సో కాబట్టి నేను నిలబడ్డాను. అండ్ దాంతో పాటు డిఎల్సిపీలు. సో డిఎల్సిపీస్ కూడా వన్ ఆఫ్ ద సపోర్ట్ అన్నమాట. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 6 డిఎల్సిపీలు వర్కింగ్ లో ఉన్నాయి. సో అలాగే ఇంకొక 7 డిఎల్సిపీలు ప్లానింగ్ లో ఉన్నాయి. అండ్ ఈ వీక్ లో అండ్ వనపర్తి అండ్ నాగర్ కర్నూలు పక్కన కొల్లాపూర్ లో అండ్ కల్వకుర్తి, అచ్చంపేట ఈ మంత్ లో ఓపెన్ కాబోతున్నాయి డిఎల్సిపీలు. అలాగే నెక్స్ట్ మంత్ వచ్చేసి తిప్పర్తి, కట్టంగూరు, పెబ్బేరు, కొత్తకోట ఇట్లా 13 సెంటర్స్ లో డిఎల్సిపీలు అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇలాగ సిస్టమ్ సెంటర్స్ బిల్డ్ చేసుకుంటూ అండ్ డిఎల్సిపీలు బిల్డ్ చేసుకుంటూ టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ వాళ్ళందరికీ మంచి సక్సెస్ ని ఇప్పించుకుంటూ ఇలా వెళ్తున్నాను కాబట్టి నేను ఈ స్థాయిలోకి వచ్చాను. అండ్ మై డ్రీమ్స్ అండ్ మై గోల్స్ 10 lakhs per month సంపాదించాలి. 2025 నాటికి నా ఇన్కమ్ 10 లక్షలు ఉండాలి అండ్ ఉంటుంది. అండ్ అలాగే క్రౌన్ డైరెక్టర్ ఆగస్టులో అవ్వాలనుకున్నాను, అయ్యాను. అండ్ నా యూసీడీగా 3 లక్షల ఇన్కమ్ డిసెంబర్ నాటికి తీసుకుంటాను. నా డ్రీమ్ ఇన్కమ్ 10 లక్షలు 2025 నాటికి. అండ్ డ్రీమ్ కార్ జీప్ కంపాస్ 25 lakhs వర్త్ కార్. అండ్ 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలి 2025 నాటికి. అండ్ దాంతో పాటు నేను ఒక్కనే కాదు సక్సెస్ కావడం. సో నా టీమ్ లో 1 lakh ఎర్నర్స్ 100 ఐపీఎల్స్ ని 2022 నాటికి నేను క్రియేట్ చేస్తాను. అండ్ డ్రీమ్ కార్ అచీవర్స్ క్రియేట్ చేస్తాను ఒక 50 మందిని. అండ్ డ్రీమ్ హౌస్ అచీవర్స్ ఒక 10 మెంబర్స్ క్రియేట్ చేస్తాను. ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఇప్పుడు ఆల్రెడీ నా టీమ్ లో సక్సెస్ అయిన వ్యక్తులు 1 lakh ఎర్నర్స్. సో యాజ్ ఎ 23 years కి యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ సుష్మిత మేడం అండ్ స్టార్ డైరెక్టర్ 1,43,000 ఇన్కమ్ తీసుకున్నారు. అండ్ అలాగే కారింగ్ సైదుల్ గారు వచ్చిన 6 నెలలకే సో వాళ్ళ స్టార్ డైరెక్టర్ 1,05,000, తను ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ గా ఉన్నారు. అండ్ వరికుప్పల వెంకన్న గారు గోల్డ్ డైరెక్టర్ 66,000 సంపాదించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి డైమండ్ డైరెక్టర్ గా 70,000 ఇన్కమ్ లో ఉన్నారు. అండ్ జేబీ సైదుల్ గారు స్టార్ డైరెక్టర్ గా 85,000.
అండ్ అలాగే గోల్డ్ డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్ ఇట్లా 40,000, 30,000 సంపాదించే వాళ్ళు, 20,000 సంపాదించే వాళ్ళు టీమ్ లో దాదాపు 80 నుంచి 100 మెంబర్స్ అనే వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు. సో అంతమంది ఎర్నర్స్ క్రియేట్ చేశాను. జస్ట్ థింక్ అండ్ డిసైడ్ ఫ్రెండ్స్, యువర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి దీన్ని బలంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. నమ్మి పనిచేసి ప్రియారిటీ ఇచ్చి పనిచేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. అండ్ దానికి తోడు మనం డిసైడ్ అవ్వాలి. మన లైఫ్ ఎలా ఉండాలనేది మన చేతుల్లోనే ఉంటది కాబట్టి మనమే నిర్ణయించుకోవాలి. సో కంఫర్ట్ జోన్ లో ఉందామా, అడ్జస్ట్ఫుల్ లైఫ్ లో ఉందామా, కాంప్రమైజింగ్ లైఫ్ లో ఉందామా, లేకపోతే లగ్జరీ లైఫ్ ని లీడ్ చేద్దామా, మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మంచి బేస్మెంట్ పునాది నేద్దాం అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి మనమే ఆలోచించాలి, మనమే డిసైడ్ అవ్వాలి. మన జీవితం మన ఫ్యూచర్ జనరేషన్ జీవితం మన చేతుల్లో ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తీసుకోండి. మరి దీన్ని తీసుకొని చేయడానికి మరి నాకు అంటే ఇప్పటి వరకు నా ప్రాక్టికల్ టెస్ట్ మోన్ అనేది మీకు షేర్ చేశాను. సో మరి చెప్పండి ఫ్రెండ్స్, ఎంతమంది డిసైడ్ అవుతున్నారు? ఈ ప్రెజెంటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ సెషన్ ఉంది. సో ఇప్పటి వరకు ఈ ప్రెజెంటేషన్ లో మీకు ఎవరు డిసైడ్ అవుతున్నారు? సో మీ కళలు నెరవేర్చుకోవడానికి, మీ డ్రీమ్ ఇన్కమ్ తీసుకోవడానికి మీరు వచ్చి ఉంటారు. సో ఇక నుంచి మీరు బలంగా తీసుకుని ఎస్ సార్ ఐ కమిట్, సో ఐ కమిటెడ్ సార్, ఐ డిసైడెడ్, నేను ప్రియారిటీ వెస్టేజ్ కి మాత్రమే ఇస్తున్నాను, వెస్టేజ్ కి ప్రియారిటీ ఇచ్చి నా కళలు నా కోరికలు 100% నేను నెరవేర్చుకుంటాను అనే వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. లీడర్స్ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఎస్ ఐ కమిటెడ్, నేను డిసైడ్ అయ్యాను. సో నేను 100% నా లైఫ్ వెస్టేజ్ లో ఉంది, నేను 100% నేను కమిటెడ్ వర్క్ తోటి ప్రియారిటీ ఇచ్చి విత్ ఇన్ 3 or 4 months లో నేను 1 lakh ఇన్కమ్ లోకి వెళ్ళాలి, నేనంటే ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ టైప్ చేయండి. ఎస్, వెరీ గుడ్. సాయి కుమార్ గారు అండ్ ప్రవీణ్ గారు, భావన గారు అండ్ గాబ్రియల్ గారు అండ్ సురేష్ గారు, రమేష్ గారు ఎస్ ఐ కమిట్ సార్ అన్నారు. వెరీ గుడ్ సార్. మన చేతుల్లో ఉంటుంది, మన లైఫ్ మన చేతుల్లో ఉంటది కాబట్టి మనం దాన్ని బలంగా తీసుకొని ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అయి తీరుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తీసుకోండి అండ్ వెస్టేజ్ కి ప్రియారిటీ ఇవ్వండి, డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మనం సక్సెస్ అవుతాము. అండ్ అలాగే సక్సెస్ అవ్వడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను, సో వాటిని తీసుకోండి. సో అవి తీసుకున్నట్టయితే 100% మీరు సక్సెస్ అయి తీరుతారు. మరి ఆ పాయింట్స్ వచ్చేసి నోట్ చేసుకోండి, గ్రహించండి, వినటం కాదు గ్రహించండి. క్వాలిటీస్ ఆఫ్ గ్రేట్ లీడర్షిప్. సో వెస్టేజ్ బిజినెస్ ఈజ్ లీడర్షిప్ బిజినెస్. ఎస్ ఆర్ నో? రెస్పాండ్ అవ్వండి లీడర్స్. వెస్టేజ్ బిజినెస్ ఈజ్ లీడర్షిప్ బిజినెస్. ఎస్ ఆర్ నో? సేల్స్ బిజినెస్, సేల్స్ బిజినెస్, జాయినింగ్ బిజినెస్, పీవీ బిజినెస్, లీడర్షిప్ బిజినెస్, ఏ బిజినెస్? రెస్పాండ్ అవ్వండి. నో సేల్స్, వెరీ గుడ్, నో. సో వెస్టేజ్ బిజినెస్ ఇస్ లీడర్షిప్ బిజినెస్. సో మరి లీడర్షిప్ బిజినెస్ లో మనకంటూ ఒక క్వాలిటీస్ ఉండాలి. సో మనకంటూ ఒక క్వాలిటీస్ ఉన్నప్పుడు యాజ్ ఎ లీడర్ గా నీకంటూ నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు లీడర్స్ క్రియేట్ చేయగలుగుతావు. లేకపోతే అదే పీవీ మీద వెళ్తారు, అదే సేల్స్ మీద వెళ్తారు, ఒకనొక టైంలో టీమ్ బిల్డ్ అవ్వదు, కంప్లీట్ గా డౌన్ ఫాల్ అయిపోతుంది నాకు లాగా. సో కాబట్టి క్వాలిటీ లీడర్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మరి ఆ క్వాలిటీస్ ఏంటి అనేది ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్, ఎస్ ఐ కెన్. ఎస్ ఐ కెన్ ఎంతమంది అనుకుంటున్నారు? నేను పెట్టుకున్న లక్ష్యం నేను 100% నెరవేర్చుకుంటాను అనుకునే వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఎస్ ఐ కెన్ అని ఎంతమంది సపోర్ట్ గా ఉంటారు? సంతోష్ రెడ్డి గారు ఎస్ ఐ కెన్, అండ్ సత్యనారాయణ గారు నేను, అండ్ రమేష్ గారు ఐ కెన్ డూ. వెరీ గుడ్ సార్. ఎస్ ఐ కెన్. ఎప్పుడు కూడా ఈ వర్డ్ అనేది ఖచ్చితంగా ఎనీ సిచ్యువేషన్ మన మైండ్ లో మన మాటలో ఉండాలి. ఎస్ ఐ కెన్, నేను చేయగలను. మన పవర్ అకాడమీ స్లోగన్ కూడా అదే, ఐ కెన్, ఐ విల్, ఐ మస్ట్. సో అలాగే ఇప్పుడు ఎనీ సిచ్యువేషన్ మనము ఎస్ ఐ కెన్ అని చెప్పేసి మనం ఉండాలి. ఎందుకు అంటే థింక్ పాజిటివ్. ఎప్పుడు ఎస్ ఐ కెన్ అంటాము, మనం ఆలోచనలు పాజిటివ్ గా ఉన్నప్పుడు, మన ఆచరణలు పాజిటివ్ గా ఉన్నప్పుడు 100% మనకి ఎస్ ఐ కెన్ అనే మాట వస్తుంది. లేకపోతే నా వల్ల కాదు, నేను చేయలేనే మాట వస్తుంది. రైట్? సో చాలా మంది చూడండి చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తుంటారు లైఫ్ లో. సో చాలా మందికి చాలా రకాల క్లిష్టమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితులలో కూడా ఎలాంటి భయం లేకుండా ముందుకెళ్తూ 100% నేను నా గోల్ రీచ్ అవుతాననే పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు.
ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, చాలా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా పాజిటివ్ గా వర్క్ చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. వామ్మో నాకేమన్నా అవుతుందేమో, నేను చేయలేనేమో అనే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో కనీసం ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ అనేది పడుతున్నారు. సో ఇక్కడ ఆల్వేస్ బీ పాజిటివ్, ఎప్పుడు కూడా పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. పాజిటివ్ యాటిట్యూడే మనల్ని నిలబెడుతుంది ఫ్రెండ్స్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా కానీ మనం 100% మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ రీచ్ అవుతాము, సాధిస్తామనే నమ్మకంతో, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్ళాలి. సో అలాగే ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను, అందరికి తెలిసిన స్టోరీ, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అండ్ ఇక్కడ 2 సీడ్స్ ఉన్నాయి. ఆ 2 సీడ్స్ ని మన భూమిలో పాతి పెట్టాం. సో భూమిలో చల్లాడు ఒక రైతు. సో ఆ భూమిలో చల్లితే ఏమవుతుందంటే ఆ 2 సీడ్స్ మాట్లాడుకుంటున్నాయి అనమాట. ఏమని? ఒక సీడ్ ఏమంటుందంటే పాజిటివ్ అనమాట. ఒక సీడ్ కి బాగా పాజిటివ్ ఉంటుంది, ఇంకో సీడ్ కి వచ్చేసి నెగిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్ ఏంటంటే నేను త్వరగా నేను భూమి లోపల నుంచి మొలకెత్తుతాను, బయటికి వచ్చేసి మొలకెత్తుతాను. సో మొలకెత్తి దాంతో పాటుగా నా వేర్లు అనేది బలంగా భూమి లోపలికి నేను తీసుకెళ్తాను. సో అలాగే మొలకెత్తిన తర్వాత ఆ బయటికి వచ్చిన తర్వాత ఆ బయట నుంచి వచ్చే గాలి కావచ్చు, ఆ సూర్యరశ్మి కావచ్చు, ఆ ఫీలింగ్స్ అనేది నేను ఎంజాయ్ చేస్తాను. అలాగే చిన్నగా పెరిగిన తర్వాత కొన్ని రోజులకి కొంతమందికి నేను నీడనిస్తాను, అలాగే కొంతమంది ఆకలి తీరుస్తానని చెప్పేసి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో ఆ మొక్క చెప్పడం జరుగుతుంది. సో కానీ ఇక్కడ ఇంకొక సీడ్ ఉంటుంది. ఆ సీడ్ ఏం మాట్లాడుతుందంటే, సో ఆ సీడ్ చెప్పేది ఏంటంటే ఫుల్ నెగిటివ్ అనమాట. ఆ నెగిటివ్ ఏం మాట్లాడుతుంది? సో నేను మాత్రం ఇప్పుడు బయటికి రాలేను, ఎందుకు అంటే నేను బయటికి వచ్చిందనుకోండి, సో నీ మొలకెత్తగానే ఎవరో నన్ను ఏదో ఒక జంతువు ఏదో ఒకటి వచ్చేసి నన్ను తొక్కేస్తుంది, తినేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంది. అండ్ అలాగే నేను కొంచెం కొమ్మలు తీసుకుని పైకి వెళ్ళేటప్పుడు ఏ మేకలు ఏ పశువులు వచ్చి నన్ను తినేస్తాయి. అలాగే కొంచెం పెరిగిన తర్వాత సో ఆ పెరిగే క్రమంలో నన్ను దాన్ని ఉంచొచ్చు, లేకపోతే నరికేయొచ్చు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకోసం నేను ఎదగను. అలాగే నా రూట్స్ లోపలికి తీసుకెళ్లేటప్పుడు, భూమి లోపలికి వెళ్ళేటప్పుడు ఏదన్నా రాళ్ళు కానీ ఏమన్నా తగిలినప్పుడు నాకు నొప్పి పెడుతుంది, కాబట్టి నేను రూట్స్ పెంచుకోను. మరి ఆ బయట నుంచి వచ్చే గాలిని నేను తట్టుకోలేను, ఆ ఎండని నేను తట్టుకోలేను. సో కాబట్టి ఇప్పుడు కాదు, ఎప్పుడైతే నాకు సెక్యూరిటీ అనిపిస్తుంది, ఎప్పుడైతే నాకు సేఫ్ అనిపిస్తుందో అప్పుడు మాత్రమే నేను మొలకెత్తుతా అని చెప్తాను. సో ఫస్ట్ సీడ్ వచ్చేసేమో ఒక ప్లానింగ్ ఉంది, సెకండ్ సీడ్ వచ్చేసి ఒక ప్లానింగ్ ఉంది. సో మరి ఆ ప్లానింగ్ అలా ఉండింది. గడిచిపోయే క్రమంలో ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న సీడ్ వచ్చేసి అది 100% అది పెరుగుతుంది. ఎన్నో రకాల సమస్యలు వస్తాయి, అయినా కానీ వాటి దాటుకొని వెళ్ళిపోయి చాలా మందికి, వచ్చిపోయే వాళ్ళకి చాలా మందికి నీడనిస్తుంటది. అండ్ దాంతో పాటు పళ్ళనిచ్చి ఆ పళ్ళ ద్వారా చాలా మంది ఆకలిని తీరుస్తుంటది. అది లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటది. ఎందుకంటే 10 మందికి హెల్ప్ చేస్తున్నాను, 10 మందికి నేను బాగు చేస్తున్నాను, 10 మందికి నేను సపోర్ట్ గా ఉన్నానని చెప్పేసి ఆ సీడ్ అనేది చాలా హ్యాపీగా ఉండటం జరుగుతుంది. మరి సెకండ్ సీడ్ ఏదైతే ఉందో అది చూస్తూ ఉంటది, ఇది రైట్ టైం కాదు, ఇది రైట్ టైం కాదు, ఇంకొన్ని రోజులు పట్టిద్ది, ఇంకో రోజులు పట్టిద్ది అని చెప్పేసి అనుకుంటుంది. అదనే టైంలో మన ఉంటాయి కదా, కోళ్ళు ఉంటాయి కదా. సో ఆ కోళ్ళు అటు తిరుగుతూ కాళ్ళతో దాన్ని భూమిని ఇట్లా కదిలించుకుంటూ వెళ్తుంటది. అలాంటి టైంలో ఆ సీడ్ కూడా బయటికి రావడం జరుగుతుంది. ఆ సీడ్ బయటికి రాగానే ఆటోమేటిక్ గా ఆ సీడ్ ని ఆ కోడి అనేది తినేయడం జరిగింది. సో మరి చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ, సో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది పనిచేస్తుందా, నెగిటివ్ యాటిట్యూడ్ పనిచేస్తుందా? రెస్పాండ్ అవ్వండి. పాజిటివ్ యాటిట్యూడ్ పనిచేస్తుందా, నెగిటివ్ యాటిట్యూడ్ పనిచేస్తుందా? మరి వెస్టేలో సక్సెస్ కావాలంటే పాజిటివ్ గా వెళ్దామా, నెగిటివ్ గా వెళ్దామా? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి లీడర్స్. పాజిటివ్ యాటిట్యూడ్, ఆల్వేస్ బీ పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడైతే మనం పాజిటివ్ యాటిట్యూడ్ గా వెళ్తామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయితే తీరుతాం. లేకపోతే సెకండ్ సీడ్ లాగా మన లైఫ్ కూడా మధ్యలోనే ఆగిపోతుంది, రైట్? సో మరి ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు బి ద రెయిన్బో యు మస్ట్ నో హౌ టు పుట్ అప్ విత్ రైన్. సో మీరు ఒక రెయిన్బో లాగా ఉండాలి అనుకుంటే, అంటే సింపుల్ గా చెప్పాలంటే మన భవిష్యత్తు బాగా ఉండాలి అంటే మనం కూడా మన ఆలోచనలు కూడా చాలా బాగా ఉండాలి. సో ఆలోచన తగ్గట్టు ఏం చేస్తే మన లైఫ్ బాగుంటుందనే ఆలోచనలు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకుంటున్న లక్ష్యం అనేది నెరవేర్చుకుంటాం. సో ఇక్కడ ఉన్న వ్యక్తులు తెలుసా మీకు? ఈయన తెలుసా మీకు? ఈయన తెలుసా? రెస్పాండ్ అవ్వండి తెలిసిన వాళ్ళైతే.
తెలియకపోతే తెలియదని చెప్పండి. తెలుసా ఈయన ఎవరు? నో. సత్యనారాయణ గారు నో. సో రైట్. సో ఈ వ్యక్తి తెలియదు. రైట్. ఇన్ఫోసిస్ తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది. ఇన్ఫోసిస్ నారాయణ గారు పేరు విన్నారా? ఇన్ఫోసిస్ నారాయణ గారు. సో ఇన్ఫోసిస్ చాలా పెద్ద కంపెనీ, లీడింగ్ కంపెనీ. సో దాన్ని రూపకర్త అన్నమాట. రైట్. సో ఈయన ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళని చూపిస్తాను. ఈయన తెలుసా? నారాయణమూర్తి. రైట్, నారాయణమూర్తి గారు. సో ఈయన తెలుసా? తెలిసిన వాళ్ళ పేరు చెప్పండి. అందరికి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, బిల్ గేట్స్. అండ్ తను ఈ వ్యక్తి మైక్రోసాఫ్ట్, స్టీవ్ జాబ్స్. అండ్ తను ఇండియాస్ గ్రేటెస్ట్ పర్సన్, అబ్దుల్ కలాం గారు. సో వీళ్ళ గురించి తెలుసు. కొంతమందికి తెలియకపోవచ్చు, సో కొంతమందికి, చాలా మందికి తెలుసు. సో వీళ్ళందరూ నార్మల్ పీపుల్, గ్రేట్ పీపుల్. నార్మల్ పీపుల్, గ్రేట్ పీపుల్? రెస్పాండ్ అవ్వండి. చాలా గ్రేట్ పీపుల్, రైట్? సో ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, చాలా సింపుల్ క్వశ్చన్స్, చిన్న పిల్లల క్వశ్చన్స్ అన్నమాట ఇవి. సో కాకపోతే మిమ్మల్ని అడుగుతాను, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో లేదో తెలియదు. సో రైట్. సో ఇక్కడ చూడండి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ లో సో నేను అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, మీకు రేపు ఇంటర్వ్యూ ఉంది, రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు, బి ఏం చేస్తారు? ఏ వచ్చేసి మంచిగా హెయిర్ కట్ చేసుకొని, లేకపోతే షేవింగ్ చేసుకొని, లేడీస్ అయితే మంచిగా గ్రూమింగ్ చేసుకొని మంచిగా తయారయ్యి, సో అలాగే మీ డ్రెస్, మీ సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటారు. అది ఏ, ఆప్షన్ ఏ. రెండోది వచ్చేసి రేపు కదా ఇంటర్వ్యూ అని చెప్పేసి ఈ రోజు హ్యాపీగా మూవీ చూసుకుంటూ మంచిగా లేట్ నైట్ బాగా ఎంజాయ్ చేసుకుంటూ, అండ్ రేపు మార్నింగ్ కదా అని చెప్పేసి హ్యాపీగా పడుకుంటారు అండ్ లేట్ గా లేస్తారు. సో లేట్ గా అన్ని లేట్ అయిపోతుంది. సో ఇందులో మీరు ఏం చేస్తారు? రేపు ఇంటర్వ్యూ ఉంటే మీరు ఏం చేస్తారు? ఏ. ఓకే, వెరీ గుడ్. ఏ అంటే మంచిగా రెడీ అయిపోయి, సో ముందుగానే అన్ని రెడీ చేసుకొని, అన్ని సిద్ధంగా చేసుకొని మీరు రెడీగా ఉంటారు, రైట్? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మీ ఫాదర్ బాగా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. సో ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ధైర్యం చెప్పడం కానీ, సపోర్ట్ గా నిలటం కానీ చాలా అవసరం. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు? ఏ, యు గో అవే ఫ్రమ్ హోమ్. మీరు మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారా, లేదా మీ నాన్నగారితో పాటు ఉండి ఆయనకి ధైర్యాన్ని చెప్తూ ఉంటారా? రెస్పాండ్ అవ్వండి. బి. సో ఏంటి? నాన్నగారికి సపోర్ట్ గా ధైర్యాన్ని చెప్తూ ఉంటారు, రైట్? వెరీ గుడ్. అండ్ థర్డ్ వచ్చేసి, మీ ఫాదర్ గాని, మీ మదర్ గాని, మీ బ్రదర్ గాని ఎవరో ఒకరు మీరు ఒక మొబైల్ అడిగారు, కానీ ఆ మొబైల్ ఇప్పుడు కొనే పరిస్థితులలో లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లేదు, ఇప్పుడు కుదరదని చెప్పారు. అప్పుడు మీరేం చేస్తారు? యు వెయిట్ ఫర్ టైం, అంటే ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేస్తారా? యు మేక్ ఏ రో ఇన్ ద హౌస్, అంటే ఇంట్లో మీరు ఏదో గందరగోళం చేసుకుంటూ, ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారా? ఏ అంటే ఏంటి? ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేస్తుంటారు, రైట్? సో మరి చూడండి ఇక్కడ ఏ, బి అండ్ మీ ఆన్సర్ ABA అయితే మీకు మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉందని అర్థం. సో మీకు మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉందని అర్థం. ఆల్ గ్రేట్ లీడర్స్ అచీవ్డ్ సక్సెస్ ఓన్లీ త్రూ పాజిటివ్ యాటిట్యూడ్. ఎనీ సిచ్యువేషన్, ఇప్పుడు సింపుల్ చెప్పాను, వీటికైతే ఇలా చెప్తున్నారు. అదే స్ట్రగుల్స్ వచ్చాయి, టీమ్ లో స్ట్రగుల్స్ వచ్చాయి, మనలో స్ట్రగుల్స్ వచ్చాయి అంటే ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందా ఫ్రెండ్స్? మన టీంలో ఒక డౌన్ లైన్ కి బీభత్సమైన కష్టం వచ్చింది, ఆ టైంలో నీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, 100% కావాలి. ఆ టైంలో నిలబడ్డప్పుడు 100% తను సక్సెస్ అవుతాడు, నువ్వు సక్సెస్ అవుతావు, రైట్? అలాగే మన డ్రీమ్స్ మనం నెరవేర్చుకోవాలి. ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. పని చేసుకుంటూ వెయిట్ చేయాలి, అంతేగాని పని చేయకుండా ఇంట్లో కూర్చొని కాదు.
సో అలాగే రేపటి తరం బాగుండాలి అంటే మన యాటిట్యూడ్ తోటి, మనం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం ఖచ్చితమైన నిర్దిష్టమైన గోల్ పెట్టుకొని, లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళినట్టయితే 100% సక్సెస్ అవుతారు. అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్, మరి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అయ్యారా లేదా? పాజిటివ్ యాటిట్యూడ్. స్టీవ్ జాబ్స్ ఆయన, సో మైక్రోసాఫ్ట్ మన యాపిల్ మొబైల్స్, యాపిల్ ఐఫోన్ మొబైల్స్ ఉంటాయి కదా అవి. అండ్ బిల్ గేట్స్ గారు మైక్రోసాఫ్ట్, అండ్ నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్. వీళ్ళంతా నార్మల్ పీపుల్, చాలా చిన్న 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 గదులలో బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తులు వీళ్ళ ముగ్గురు. మరి అలాంటి వ్యక్తులు ఇప్పుడు ప్రపంచంలో కుబేరులుగా నిలబడ్డారు. అండ్ అబ్దుల్ కలాం గారు పేపర్ గా సర్చ్ చేసిన వ్యక్తి మరి ఒక సైంటిస్ట్ గా, మనకి ఒక గ్రేట్ లీడర్ గా మనందరికీ తెలుసు. మరి వీళ్ళంతా ఎలా అయ్యారు? ఓన్లీ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి. సో నేను ఈరోజు మన టాపిక్ కూడా మై యాటిట్యూడ్ ఈజ్ మై సక్సెస్. సో వీళ్ళ యాటిట్యూడే వీళ్ళ సక్సెస్. సో అలాగే నా యాటిట్యూడ్ నన్ను సక్సెస్ఫుల్ గా నిలబెట్టింది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ యాటిట్యూడ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ యాటిట్యూడ్. చూడండి, యూ కెనాట్ క్లైమ్ అప్ హిల్ థింకింగ్ డౌన్ హిల్ థాట్స్. మీ థాట్స్ చూస్తేనేమో డౌన్ హిల్ గా ఉంటాయి, అంటే కిందికి ఆలోచిస్తుంటారు, కానీ మీరు మాత్రం గొప్పగా కావాలనుకుంటాం. అవుతామా ఫ్రెండ్స్? అవ్వం. మన ఆలోచనలు ఎప్పుడైతే గొప్పగా ఉంటాయో, మన ఆలోచనలు ఎప్పుడైతే పెద్దగా ఉంటాయో, మన సక్సెస్ కూడా అంతే గొప్పగా, అంతే పెద్దగా ఉంటాయి. కానీ మన ఆలోచనలు చూస్తే తక్కువగా ఉంటే మన సక్సెస్ మాత్రం పెద్దదిగా కావాలి. వస్తుందా అంటే రాదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ ఆల్వేస్ మనం బీ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్ళాలి. పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్తే మనకు చూడండి ఏమొస్తుంది, ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే ఎంకరేజింగ్ అదర్స్, అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు. అండ్ బీయింగ్ హ్యాపీ త్రూ అచీవ్మెంట్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు. అండ్ నాట్ వరింగ్ కాన్స్టాంట్లీ అబౌట్ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు వరీ అవ్వరు. మేనేజింగ్ స్ట్రెస్ ని మేనేజ్ చేస్తుంటారు. నాట్ థింకింగ్ అబౌట్ బ్యాడ్ టైమ్స్, ప్రతి ఒక్కరికి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, వాటి గురించి ఆలోచించకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల పరిస్థితుల్ని మనం చేసుకొని మనం ముందుకెళ్ళిపోతాం. దట్ ఈస్ ద పాజిటివ్ యాటిట్యూడ్. నాట్ లాసింగ్ ఫెయిత్ ఆన్ వన్ సెల్ఫ్. సో ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని కోల్పోరు. దట్ ఈస్ ద పాజిటివ్ యాటిట్యూడ్. ఎయిమింగ్ ఫర్ సక్సెస్, మీ సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ ని ఎయిమ్ చేస్తారు, గోల్ పెట్టుకుని పనిచేస్తారు. అండ్ షోయింగ్ పేషెన్సీ, ముఖ్యంగా ఇక్కడ ఉండాల్సింది పేషెన్సీ. సో పేషెన్సీ తోటి ఉన్నప్పుడు మాత్రమే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ కాన్ఫిడెంట్లీ, సో మనకి ఏవైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యల్ని కాన్ఫిడెంట్ గా ఎదుర్కోవడమే పాజిటివ్ యాటిట్యూడ్. సో మరి పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఇంత ఉంది ఫ్రెండ్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ యాటిట్యూడ్ అంటాం. సో అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, if you can dreams, you can do it. If you can dream it and you can do it. సో ఇక్కడ మన కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళల్ని కనాలి అండ్ ఆ కళల్ని నెరవేర్చుకోవాలి. సో ఎస్ ఆర్ నో? మనం వెస్టేజ్లోకి దేనికి వచ్చాం? మన వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాం? కళలు కనడానికి వచ్చి, కళలు కనడానికి వచ్చామా, కళలు నెరవేర్చుకోవడానికి వచ్చామా? సో రెస్పాండ్ అవ్వని దేనికోసం వచ్చాం వెస్టేజ్లోకి? సో మన కళలను నెరవేర్చుకోవడం కోసం వచ్చాం, రైట్? సో మరి ఇఫ్ యూ క్యాన్ డ్రీమ్ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. సో మరి ఇక్కడ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్తే మనం 100% సక్సెస్ అవుతాం. అండ్ నెక్స్ట్ మై స్ట్రెంగ్స్. ఇక్కడ బలాలు బలహీనతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో బలాలు బలహీనతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మరి ఇక్కడ నా బలం ఏంటి? సో నేను పాజిటివ్ గా ఆలోచించడం నా యొక్క బలం, హార్డ్ వర్క్ చేయడం నా యొక్క బలం. ఏదైనా కానీ సో నాకు మంచి అని చెప్పితే ఆ మంచిని నేను ఇంప్లిమెంటేషన్ చేయడం నా యొక్క బలం. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంటుంది. చూడండి ఇక్కడ స్మార్ట్ పీపుల్ ఐడెంటిఫై దేర్ స్ట్రెంగ్త్ అండ్ బిల్డ్ దేర్ సక్సెస్ ఆన్ దెమ్. సో స్మార్ట్ పీపుల్ అంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బలాలేంటో వాళ్ళు తెలుసుకొని ఆ బలాల మీద పనిచేస్తారు. ఆ బలాల మీద పనిచేసుకుంటూ సక్సెస్ అవుతారు. సో అలాగే మరి మన డౌన్ లైన్స్, మన టీం బలాలు ఉంటాయి, మన అప్లైన్స్ బలాలు ఉంటాయి. సో అప్లైన్స్ బలాలను తీసుకుంటూ మన బలాల మీద పనిచేసుకుంటూ మన టీం బలాల మీద కూడా వాళ్ళకున్న ఎవరికొక ఏదో ఒక స్ట్రెంత్ ఉంటుంది ఖచ్చితంగా. అందరూ పర్ఫెక్ట్ కాదు, ఏదో ఒకటి ఉంటుంది, ఏంట్లోనే వీక్ ఉంటారు, బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి. కాబట్టి మనం బలాల మీదనే పనిచేయాలి. సో మన స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బలాల మీద పనిచేసినప్పుడు మాత్రమే మన సక్సెస్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ర్యాబిట్, కుందేలు, అంటే ఇక్కడ మనకి కుందేలుది అండ్ టొరాయిస్, ఈ రెండు స్టోరీలు మీకు తెలుసు కదా. సో ఈ స్టోరీలో
తాబేలు గెలుస్తుందా, కుందేలు గెలుస్తుందా? తాబేలు గెలుస్తుందా, కుందేలు గెలుస్తుందా? ర్యాబిట్ గెలుస్తుందా? వాస్తవానికి అయితే ర్యాబిటే గెలుస్తుంది, కానీ స్టోరీలో ఏం గెలుస్తుంది? తాబేలు గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అనేది ఆ స్టోరీ తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెంట్ తోటి కుందేలు వెళ్ళిపోయి ఓవర్ కాన్ఫిడెంట్ తోటి అది నా దగ్గరికి అప్పుడే రాలేదు కదా, జస్ట్ అట్లా ఒక కునుకు తీద్దామని చెప్పేసి జస్ట్ నిద్రపోతుంది, నిద్రలోకి జారుకుంటుంది, ఈ లోపు తాబేలు వెళ్ళి గెలుస్తుంది. అది ఫస్ట్ మనకు తెలిసిన స్టోరీ. అండ్ సెకండ్ టైం కూడా ఒక రేస్ జరిగింది, ఎందుకంటే కుందేలు ఈగో హట్ అయింది. ఎందుకంటే సో తాబేలు అనేది అసలు గెలవడం ఏంటి నా మీద, చాలా మంది చెప్పుకుంటుంటారు కదా తాబేలు కుందేలు ఓడించింది అని చెప్పేసి. సో ఇక్కడ సెకండ్ రేస్ లో వచ్చేసి కుందేలు గెలుస్తుంది. సెకండ్ రేస్ లో కుందేలు గెలుస్తుంది. ఎందుకు అంటే ఈసారి ఏం చేసిందంటే అలాంటి తప్పు అనేది చేయలే. అప్పుడు ఏమవుతుందంటే కుందేలు కూడా ఎలాంటి రూల్ పెడుతుందంటే ఆ కుందేలు వచ్చేసి రూట్ మార్చిద్ది. ఏం రూట్ మార్చిద్ది? అక్కడ ఒక శాండ్ ఉంటది, ఆ శాండ్ మీద వెళ్ళాలి. ఆ శాండ్ మీద తాబేలు అంత ఈజీగా వెళ్ళలేదు. సో అక్కడ కుందేలు గెలుస్తుంది. అండ్ థర్డ్ టైం వచ్చేసి తాబేలు ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి గెలిచిన నమ్మకం ఉంది కాబట్టి ఇంకోసారి కూడా నేను గెలుస్తానని నమ్మకంతో థర్డ్ టైం కూడా రేస్ జరిగింది. ఆ థర్డ్ టైం రేస్ లో ఈసారి తాబేలు ఒక రూట్ మార్చిద్ది. ఆ రూట్ మార్చేటప్పుడు ఇక కుందేలు ఎప్పుడైనా కాన్ఫిడెంట్, ఎందుకంటే మళ్ళీ నిద్రపోను కదా అనే కాన్ఫిడెంట్ తోటి ఒప్పుకుంటది, ఛాలెంజ్ చేసుకుంటది. కానీ థర్డ్ టైం వచ్చేసి తాబేలు గెలుస్తుంది. ఎందుకంటే కుందేలు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోద్ది, అక్కడే ఆగిపోతుంది. కానీ తాబేలు మాత్రం ఆ లైన్ ఏదైతే ఉందో, ఆ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతుంది. ఎందుకంటే ఆ లక్ష్యం ఎక్కడ పెట్టిందంటే అది నది అవతల పెట్టింది. సో నదిని దాటుకొని అయితే కుందేలు వెళ్ళలేదుగా, కాబట్టి తాబేలు వెళ్తుంది, ఆ లైన్ ని క్రాస్ చేస్తుంది. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇక్కడ ఎవరి బలం వాళ్ళకు ఉంటది, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బలాలు వాళ్ళకు ఉంటాయి. సో ఎవరి బలం వాళ్ళకు ఉంటది, బట్ ఇద్దరి బలాలు కలిస్తే ఇంకా గొప్ప సక్సెస్ కావచ్చు, రైట్? ఆ 3 రేసులు అయిపోయిన తర్వాత అవి వాటే రియలైజ్ అయిపోయి ఇప్పుడు నువ్వు గెలవటం కాదు, నేను గెలవటం కాదు, ఇద్దరం గెలుద్దాం అని చెప్పేసి ఇదే రేసుని చాలా సార్లు జరిపాయి. కానీ 2 గెలిచాయి. ఎలా పాసిబుల్ అయిందంటారు? నది వచ్చినప్పుడేమో తాబేలు మీద కుందేలు ఉంటుంది, శాండ్ వచ్చినప్పుడేమో కుందేలు మీద తాబేలు ఉంటుంది. ఇలా ఒకటికొకటి సపోర్ట్ చేసుకుంటూ అది ప్రతి రేస్ లో విన్ అవుతుంటాయి రోజు. మరి చెప్పండి ఫ్రెండ్స్, మన బలం ఉంటుంది, మన అప్లైన్ బలం ఉంటుంది, మన డౌన్ లైన్ బలం ఉంటుంది. అందరు బలాలు కలిసి పనిచేస్తే సక్సెస్ అవుతాము, మన ఒక్కరి బలం మీద పోతే సక్సెస్ అవుతాము. టీం వర్క్ తో సక్సెస్ అవుతామా, ఇండివిజువల్ గా సక్సెస్ అవుతామా? రెస్పాండ్ అవ్వండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంటుంది, సో ఆ బలాల మీద పనిచేయొచ్చు. సో చూడండి, ఐ నో మై స్ట్రెంగ్స్, ఐ నో వాట్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ ఇట్ అగైన్ అంటిల్ ఐ రీచ్ మై గోల్. సో నా బలం ఏంటో నాకు తెలుసు, నేనేం చేయాలో నాకు తెలుసు, నేను చేయగలని నమ్మకం నాకుంది. నేను మళ్ళీ నేను చేస్తూనే ఉంటాను. ఎప్పటిదాకా అంటే నా గోల్ రీచ్ అయ్యేదాకా నేను చేస్తూనే ఉంటాను, ఎందుకంటే అది నా బలం, రైట్? సో ఇక్కడ మీలో ఒక బలం ఉంటుంది. సో మీలో ఒక బలం ఉంది. సో ఆ మీలో ఉన్న బలాన్ని బయటికి తీయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని పిక్చర్ లో చూపించినట్టు అక్కడ ఒక కాకి ఉంది, కోతి ఉంది, అండ్ పింగ్విన్ ఉంది, అండ్ అదేంటిది ఏనుగు ఉంది, చాప ఉంది, అండ్ కుక్క కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలం ఉంటది. కాకి బలం కాకికే ఉంటది, అంటే ఎవరి క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. మంకీకి మంకీది ఉంటది, ఏనుగు బలం ఏనుగుది, ఫిష్ ఎవరి క్వాలిటీ వాళ్ళకు ఉంటది. మరి అంతేగాని ఇక్కడ వీటన్నిటిని ఆ చెట్టు ఎక్కమంటే ఎక్కగలుగుతాయా? వెనకాల ఉన్న చెట్టు ఉంది కదా, ఆ చెట్టును ఎక్కగలుగుతాయా? అన్ని ఎక్కలేవు. ఏం ఎక్కుతాయి? కాకి ఎక్కగలదు, కోతి ఎక్కగలదు, అంతేగాని మిగతా ఎక్కలేవుగా. సో ఈ రెండింటికి ఆ బలం. అలాగే పెద్ద నదిని పెద్ద మహాసముద్రాన్ని ఈదాలి, ఏమి ఈదగలుగుతుంది? అక్కడ ఫిష్ ఈదగలుగుతుంది, లేకపోతే ఆ పింగ్విన్ అనేది కొంచెం ఈదగలగవచ్చు, కానీ ఫిష్ కి అదొక బలం. ఆ చెట్టును ఎక్కాలి, సో కోతికి బలం, తొందరగా ఎక్కగలదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంటుంది, నీలో ఒక బలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన టీంకి వచ్చేసరికి ఒక ఆయన జాయినింగ్స్ బాగా చేస్తాడు, ఆయన బలం.
ఒక ఆయన మంచి మీటింగ్స్ మంచి ప్రెజెంటేషన్ ఇస్తాడు, ఆయనది బలం. ఒక ఆయన మంచి గ్యాదరింగ్ చేస్తుంటాడు, ఆయనకున్న బలం. అన్ని బలాలు ఒకరికే ఉండాలంటే ఉండవు ఫ్రెండ్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంటుంది. ఆ బలాలను ఏంటో కనిపెట్టి, వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏంటో కనిపెట్టి వాటికి మనం పదును పెట్టడమే యాజ్ ఎ లీడర్ గా మన పని. సో నాలో ఉన్న బలాలేంటో గుర్తించారు కాబట్టి, నన్ను సాన పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను షైన్ అయ్యాను, రైట్? సో అలాగే మీలో ఒక బలం ఉంటుంది, మీ టీంలో ఒక బలం ఉంటుంది. ఆ బలాల్ని గుర్తించి ఆ బలాల మీద పనిచేసుకుంటూ పోతే మన సక్సెస్ వస్తుంది. సో టాలెంట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్స్ ఉంటుంది, పర్సనల్ ట్రైట్స్ ఉంటాయి. ఇవన్నీ మన బలాలు. నీ స్ట్రెంగ్స్, సో నీ స్ట్రెంగ్త్ ఏందో నీకు తెలుసు. నీలో ఉన్న ఆ బలాన్ని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. లేదా నీలో ఉన్న బలాన్ని గుర్తించి నీకు చెప్పినప్పుడు అది ఇంప్లిమెంటేషన్ చేస్తే సక్సెస్ అవుతావు. సో నాలో ఉన్న బలాలు నాకు తెలియదు, నా మెంటర్స్ నా గురువు చెప్పారు కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ చేశాను కాబట్టి నేను ఈ స్థాయిలో నిలబడగలను. అండ్ ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా బిల్డ్ ఆన్ యువర్ బెస్ట్. సో ఎప్పుడు మీకు మీరుగా బెస్ట్ గా ఉండాలి. నేనున్నాను, ఎప్పుడు ది బెస్ట్ గా ఉండాలి, నెంబర్ 1 ప్లేస్ లో ఉండాలనేది నా డ్రీమ్. ఎప్పుడుగా ది బెస్ట్ ఇవ్వాలి, ప్రెజెంటేషన్ ఇచ్చిన బెస్ట్ గా ఉండాలి, బిజినెస్ చేసిన బెస్ట్ గా ఉండాలి, ట్రైనింగ్ ఇచ్చిన బెస్ట్ గా ఉండాలి, ఏం చేసినా ది బెస్ట్ గా ఉండాలనేది నా కాన్సెప్ట్. సో మీరు కూడా బిల్డ్ ఆన్ యువర్ బెస్ట్. సో మీరు కూడా ది బెస్ట్ గా ఎప్పటికప్పుడు ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. బీ ష్యూర్ యూ పుట్ యువర్ ఫీట్ ఆన్ ద రైట్ ప్లేస్, దెన్ స్టాండ్ ఫర్మ్. సో మన అడుగులు, మన నడిచే అడుగు కావచ్చు, మన పెట్టే అడుగు కావచ్చు, మన ఆలోచన కావచ్చు, సరైనదై ఉండాలి. ఆ సరైనదై ఉన్నప్పుడు మాత్రమే మనం నిలబడగలుగుతాం, సక్సెస్ తీసుకోగలుగుతాం. ఇది అబ్రహాం లింకన్ గారు చెప్పిన మాట, రైట్? సో అలాగే తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ముఖ్యంగా ఉండాల్సింది మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికైతే కోల్పోతారో వాళ్ళు కంప్లీట్ గా నెగిటివ్ లోకి, డిస్మూడ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్సే మనల్ని అనిపిస్తుంది. మనల్ని మనం నమ్మాలి, నిన్ను నువ్వు నమ్మాలి, నన్ను నిన్ను నమ్ముకోవాలి. సో ఎప్పుడైతే మనము మనల్ని నమ్ముకుంటామో, ఎప్పుడైతే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉంటామో అప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చుకుంటాం, రైట్? So if you may be rich and intelligent but you don't have confidence, you can't come out and speak. మీరు గొప్పవాళ్ళు కావచ్చు, ఇంటెలిజెంట్ కావచ్చు, మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు బయటికి మాట్లాడలేరు. Hence apart from all your hard work, self confidence is very important. మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలన్నా చేస్తున్నా కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అది ఉంటేనే మనం ఏం చేయగలుగుతాం, రైట్? సో అలాగే మన ఇదంతా దేని ద్వారా వస్తుందంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. సో అలాగే గాంధీజీ టు డెవలప్డ్ త్రూ కాన్స్టాంట్ ప్రాక్టీస్, ఇట్ గివ్స్ యూ ఇన్నర్ ఎనర్జీ. సో ఇక్కడ మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ప్రాక్టీస్ ద్వారా మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ద్వారా మనకు ఒక ఇన్నర్ ఎనర్జీ వస్తుంది. ఆ ఇన్నర్ ఎనర్జీ ద్వారానే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. అండ్ థింక్ కాన్ఫిడెంట్లీ, ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా ఆలోచించాలి. అండ్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, మన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. అండ్ బీ కాంపిటేటివ్, ఎప్పుడు కూడా మనం కాంపిటేటివ్ గా ఉండాలి, స్పోర్టివ్ గా ఉండాలి. అండ్ గెట్ టు నో యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ బలాల గురించి నువ్వు తెలుసుకోవాలి. అండ్ లివ్ విత్ ప్రిన్సిపల్స్, కొన్ని వాల్యూస్, కొన్ని విలువలతోటి బ్రతకాలి. అండ్ ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ నాలెడ్జ్, మనము ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయాలి. ఏంటి అంటే సో నాలెడ్జ్, సో మన నాలెడ్జ్ తోటి మనం ఎంపవర్మెంట్ క్రియేట్ చేయాలి. హ్యావ్ ఎ గ్రేట్ ఎయిమ్, నీకు ఒక మంచి గొప్ప లక్ష్యం అనేది మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటి ఆ కారణాలు అని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, డోంట్ క్రిటిక్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు విమర్శించుకొని తక్కువ చేసుకోకూడదు. అండ్ డోంట్ ఎక్సెప్ట్ టు బి సక్సెస్ఫుల్ ఎట్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైమే నాకు సక్సెస్ రావాలి, 2 నెలలకి నాకు ₹1,00,000 రావాలి, 3 నెలలకి నాకు ₹1,00,000 రావాలి అంటే కాదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం లోనే సక్సెస్ రాదు. సో మనకి బల్బు కనిపెట్టిన వ్యక్తి కూడా కొన్ని వేల సార్లు అది ఫెయిల్ అయ్యి సక్సెస్ తీసుకోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాబట్టి సక్సెస్ అయ్యారు. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఫస్ట్ టైం లోనే సక్సెస్ రాలేదు, ఎన్నో వేల సార్లు దాన్ని ప్రయత్నిస్తేనే సక్సెస్ అయ్యారు. అండ్ డోంట్ బి అఫ్రైడ్ టు సీక్ హెల్ప్. అండ్ డోంట్ హ్యావ్ నెగిటివ్ థాట్స్, ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ అనేది ఉండకూడదు. నెగిటివ్ థాట్స్ ఉంటే మనం 100% కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోలేము. అండ్ డోంట్ ఫీల్ ఇన్ఫీరియర్, ఎప్పుడు కూడా మనం ఇన్ఫీరియారిటీగా ఉండకూడదు. చూడండి ఇక్కడ అబ్రహాం లింకన్ గారు చెప్పిన మాట, ఐ వాక్ స్లోలీ బట్ ఐ నెవర్ వాక్ బ్యాక్వర్డ్. నేను నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నేను కుదిరితే పరిగెడతాను, లేకపోతే స్లోగా నడుస్తాను, లేకపోతే దొర్లుకుంటూ వెళ్తాను, అంతేకాని నేను బ్యాక్ స్టెప్ వేయను, అక్కడ ఆగిపోను అనేది మాట ఎన్నోసార్లు వినుంటాం.
సో ఇక్కడ మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం స్లోగా వెళ్ళండి, స్టడీగా వెళ్ళండి, బట్ లక్ష్యాన్ని రీచ్ అయ్యేదాకా వెళ్తూనే ఉండాలి, బ్యాక్ స్టెప్ వేయకూడదు. అండ్ వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ యూ కాంట్ సక్సీడ్, విత్ యువర్ ఇన్వాల్వ్మెంట్ యూ కాంట్ ఫెయిల్. బా గ్రేట్ వర్డ్ కదా. చూడండి, మీ ఇన్వాల్వ్మెంట్ కాకుండా మీరు సక్సెస్ కాలేరు, అదే మీరు ఇన్వాల్వ్మెంట్ అయితే మీరు ఫెయిల్ కాలేరు. అంటే ఏంటి, ఇక్కడ 100% మనం ఇన్వాల్వ్ అయితే మనం 100% మనం సక్సెస్ అయితే తీరుతాం, రైట్? సో కాబట్టి ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెంట్ తోటి, సో నెవర్ గివ్ అప్ అనమాట. ఎప్పుడు కూడా మనం పట్టిన పట్టు వదలకూడదు. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అంటారు కదా. పట్టిన పట్టు ఉడుం పట్టు పట్టాలి, మనం పట్టుకొని మన లక్ష్యాన్ని రీచ్ చేయడానికి వెళ్ళిపోతూనే ఉండాలి, రైట్? సో ఇలా వెళ్తుంటే 100% మనం సక్సెస్ అవుతాం. You were born with wings, don't crawl, learn to use them, try fly and fly. సో అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట. సో మనం 100% చూస్తాము. సో గొప్ప ఆలోచనతో, గొప్ప స్ట్రెంగ్స్ తోటి మనకు దేవుడు కొన్ని సామర్థ్యాలు మనకి ఇచ్చాడు. సో ఆ సామర్థ్యాలతో మనం పుట్టాము. సో ఆ సామర్థ్యాలు గుర్తించి మనం వెళ్ళినట్టయితే మనం 100% అంచెలంచెలుగా మనం డెవలప్ అవుతాము. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు టైం మేనేజ్మెంట్. సో ఇది చాలా చాలా వాల్యుబుల్. ప్లాన్ యువర్ టైం, ప్లాన్ యువర్ లైఫ్. చూడండి, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ లాగా ప్లాన్ యువర్ టైం, ప్లాన్ యువర్ లైఫ్. సో మన టైం అనేది మనం ఎంతగా ఉపయోగించుకుంటే, ఎంతగా ప్లాన్ చేసుకుంటే మన లైఫ్ కూడా అంతగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. యాంటోనీ అనే వ్యక్తి ఉంటాడు. ఆయన వెరీ లేజీ బాయ్ అనమాట. ఎంత లేజీ అంటే ఈ రోజు చేయాల్సిన పని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, నెక్స్ట్ డే చేద్దాంలే అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఎనీ సిచ్యువేషన్ కూడా సీరియస్నెస్ ఉండదు, చాలా లేజీగా ఉంటాడు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఆయన ఒక సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరుగుతుంది. సో మంచి సింగర్ అన్నమాట. ఆ ప్రైజ్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అదే రోజు వెళ్ళమన్నారు. అదే రోజు వెళ్తేనే నీకు ప్రైజ్ ఉంటదని చెప్పారు. కానీ ఈయనకున్న లేజినెస్ తోటి నేను ఆల్రెడీ విన్ అయ్యాను కదా, నా ప్రైజ్ నాకే ఉంటది, ఎక్కడికి పోతుంది అని చెప్పేసి ఆయన ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే వెళ్తాడు. నెక్స్ట్ డే వెళ్తే ఆ ప్రైజ్ ఉంటుంది, కానీ ఆ ప్రైజ్ తీసుకున్న తర్వాత ఆ ప్రైజ్ అనేది ఆయనకు ఉపయోగం లేదు. ప్రైజ్ ఉంది, బట్ ఆ ప్రైజ్ వల్ల ఆయనకి ఉపయోగం లేదు. మరి ఏంటి ఆ ప్రైజ్ అంటే, అక్కడ ఒక పెద్ద సర్కస్ జరుగుతుంది, జెమినీ సర్కస్. చాలా పెద్దది, ఫేమస్ సర్కస్ అన్నమాట. ఆ సర్కస్ కి సంబంధించిన టికెట్ 1000 రూపీస్ ఆ 2000 రూపీస్ పెద్ద టికెట్ అన్నమాట. సో ఆ టికెట్ ఫ్రీగా ఇచ్చారు ఆ సింగింగ్ కాంపిటీషన్ లో విన్ అయినందుకు. కానీ అది ఆ రోజు వరకు మాత్రమే ఎలిజిబుల్. సో ఆ రోజు వరకు మాత్రమే ఎలిజిబుల్, కానీ ఆయన నెక్స్ట్ డే వెళ్ళాడు. సో ఏం లాభం? దానివల్ల నష్టపోయారా లేదా? సో ఇక్కడ మనం కూడా ఒక మీటింగ్ కి అటెండ్ అవ్వాలి, మీటింగ్ కి రావాలి అంటే ఇప్పుడు కాదండి, నెక్స్ట్ టైం వస్తాను, నెక్స్ట్ టైం ప్రెజెంటేషన్ చేస్తాను. చాలా మంది అనే మాట ఏంటంటే, సార్ మీరు ప్రెజెంటేషన్ చేయండి అంటే, ఇప్పుడు కాదు సార్ నెక్స్ట్ టైం చేస్తాను. సార్ మీటింగ్ యాడ్ అవ్వండి, ఇప్పుడు పనులు ఉన్నాయి సార్, నెక్స్ట్ మీటింగ్ యాడ్ అవుతాను. సార్ ఈ మంత్ మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలి సార్, మీరు వచ్చి చాలా రోజులు అవుతుంది, బ్రాంచ్ డైరెక్టర్ టైటిల్ కొట్టి ఒక 10,000 ఇన్కమ్ లోకి వస్తే మీ టీం పరిగెడతా సార్ అంటే, సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను చేయలేను సార్, నెక్స్ట్ మంత్ నెక్స్ట్ 2 months చేస్తాను. సో దట్ ఈస్ ద, చెప్పాలంటే తప్పుగా అనుకోద్దు, లేజీ, కంఫర్ట్ జోన్. సింపుల్ గా చెప్పాలంటే చేతగానే తనం. ఎందుకు ఈ వర్డ్ వాడుతున్నానంటే, మన జీవితం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే మనం పని చేయాలి. టైం ని ఎవరైతే సరైన పద్ధతిగా వాడుకుంటారో వాళ్ళ జీవితం 100% సక్సెస్ అవుతారు, జీవితంలో సక్సెస్ అవుతారు. ఆ టైం అనేది వాళ్ళు ఉపయోగించుకున్నట్టయితే. లేకపోతే మనం వేరే వాళ్ళు వేరే వాళ్ళ కళలు, వేరే వాళ్ళ గోళ్ళు నెరవేరటం కోసం మనం పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నీ టైం నీ గురించి నీకు ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. చూడండి, అంటిల్ వీ కెన్ మేనేజ్ టైం వీ కెన్ మేనేజ్ నథింగ్. సో మన టైం ని మేనేజ్ చేయకపోతే మనం దేన్ని మేనేజ్ చేయలేం, మన జీవితాన్ని కూడా మేనేజ్ చేయలేం. అది పీటర్ డ్రక్కర్ గారు చెప్తున్నారు. అండ్ అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట చూడండి, లైఫ్ అండ్ టైం ఆర్ ద వరల్డ్ బెస్ట్ టీచర్స్. నిజంగా లైఫ్ అనేది, టైం అనేది మంచి పాఠాలు నేర్పిస్తుంది మనకి. లైఫ్ అనేది మనకి టైం ఎలా యూజ్ చేసుకోవాలో నేర్పిస్తుంది, టైం అనేది మనకి ఎలా బతకాలో నేర్పిస్తుంది. సో కాబట్టి టైం అండ్ లైఫ్ అనేది, గడిచిపోయిన టైము, గడిచిపోయిన ఏజ్ తిరిగి రాదు ఫ్రెండ్స్. కాబట్టి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవుతా ఎల్లుండి చేద్దాం, వచ్చే నెల చేద్దాం అని చెప్పేసి మనం పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకి మిగిలేది ఏంటో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఫస్ట్ థింగ్, ఇక్కడ 4 ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఈ 4 మీరు డిసైడ్ అవ్వండి. ఒకటి వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, ముఖ్యమైనది అండ్ వెంటనే చేయాలి. రెండోది వచ్చేసి ముఖ్యమైనది కానీ ఇప్పుడు చేయాల్సిందైతే కాదు. మూడోది వచ్చేసి ఇంపార్టెంట్ కాదు కానీ అర్జెంట్,
ఇప్పుడే చేయాలి, ఇంపార్టెంట్ అయితే కాదు కానీ ఇప్పుడు చేయాలి. అండ్ నాలుగోది ఇంపార్టెంట్ కాదు అండ్ అర్జెంటు కాదు. ఇలా మీరు ఏది చేస్తారు? అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ థింగ్ వచ్చేసి ముఖ్యమైనది అండ్ వెంటనే చేయాల్సింది. రెండోది వచ్చేసి ముఖ్యమైనది కానీ వెంటనే చేయాల్సింది కాదు. అండ్ మూడోది వచ్చేసి ముఖ్యమైనది కాదు కానీ వెంటనే చేయాలి. అండ్ నాలుగోది వచ్చేసి ముఖ్యమైనది కాదు వెంటనే చేసేది కూడా కాదు. మీరు ఏది చేస్తారు? ముఖ్యమైనది అండ్ ఎమర్జెన్సీ అంటే అర్జెంట్ ఉన్నది చేస్తారా? ఓకే, 1 ఆల్మోస్ట్ 1 అని వస్తుంది. రైట్, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. సో మనం చేయాల్సింది ఏంటంటే 100% ఇక్కడ చూడండి చార్ట్ లో మనం చేయాల్సింది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. సో ముఖ్యమైనది అండ్ వెంటనే చేయాల్సిన పనులు చేసినట్టయితే మనం సక్సెస్ అవుతాము. సో మనం అలా కాకుండా ఈ రోజు చేద్దాంలే రేపు చేద్దాంలే అనుకుంటూ పోస్ట్ పోన్ చేస్తే మనం సక్సెస్ కాలేం ఫ్రెండ్స్. సో ఇక్కడ డూ ఇట్ నౌ, డూ ఇట్ లేటర్, అవాయిడ్ ఇట్ అండ్ డెలిగేట్ ఇట్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెన్స్, అర్జెన్సీ ఈ రెండు ఉన్నాయి, మనం చేయాలి. మరి ఇప్పుడు మనం వెస్టేలో సక్సెస్ కావాలంటే మనకు ముఖ్యమైన ఏంటి, అర్జెంట్ గా చేయాల్సిన ఏంటి? రెస్పాండ్ అవ్వండి మీ ఆలోచనలో. ఇప్పుడు మీరు ఒక 50,000 ఇన్కమ్ తీసుకోవాలి, 50,000 ఇన్కమ్ తీసుకోవాలి, ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి, లేకపోతే ఏదో మంచి టైటిల్ తీసుకోవాలంటే మీరు చేయాల్సిన పనులు ఏంటి? లర్నింగ్ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంప్లిమెంటేషన్స్ చేయాలి, టీమ్ బిల్డ్ చేసుకోవాలి, హోప్ బిల్డ్ చేయాలి, డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఇవన్నీ 100% ముఖ్యమైనవి అండ్ వెంటనే చేయాల్సినవి. రైట్? సో ఎప్పుడైతే మనం ఇవి చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మనం సక్సెస్ అవుతాము. చూడండి, ద కీ ఈస్ నాట్ స్పెండింగ్ టైం బట్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇట్. మనం టైం స్పెండ్ చేస్తే సక్సెస్ రాదు, టైం ని ఇన్వెస్ట్ చేస్తే సక్సెస్ వస్తుంది. సో కాబట్టి వెస్టేజ్ లో కూడా టైం ఇన్వెస్ట్మెంట్ చేయమంటుంది. గడపొద్దు, పార్ట్ టైమో ఫుల్ టైమో చేయాలి కానీ ఫ్రీ టైంలో వర్క్ చేయకూడదు. సో టైం ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. నాకున్న 24 గంటల్లో ఒక 8 గంటలు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, నా టీమ్ కి సపోర్ట్ గా ఉంటున్నాను, ట్రైనింగ్స్ ఇస్తున్నాను, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ చేస్తున్నాను, ఇన్స్పైరింగ్ చేస్తున్నాను, మోటివేషన్ చేస్తున్నాను. అది ఇన్వెస్ట్మెంట్ చేయడం. స్పెండ్ చేయడం అంటే ఏంటంటే పేరుకు మాత్రమే ఉంటాయి, ఎవరికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వను. దట్ ఈస్ ద స్పెండింగ్. సో టైం ని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ కాలేదు. అండ్ ఫైనల్ గా టీమ్ వర్క్. సో టీమ్ మీన్స్ టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. సో ఇక్కడ టీమ్ వర్క్ అనేది చాలా మంచిది, చాలా గొప్పది. సో ఇక్కడ వి నో దట్ 2 brains ఆర్ బెటర్ దాన్ 1. సో ఇక్కడ ఒక బ్రెయిన్ కంటే 2 brains అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ? పాజిటివ్ యాటిట్యూడ్ లో ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో. సో మన వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాము? మన కలల్ని, మన కోరికలు నెరవేర్చుకోవడానికి మనం వచ్చాం కాబట్టి ఇక్కడ టీమ్ వర్క్. సో టీమ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ టీమ్ వర్క్ తోటి మనం 100% మనం సక్సెస్ అవుతాము. సో దాంట్లో భాగంగా ఒక స్టోరీ చెప్తాను ఇక్కడ టీమ్ వర్క్ గురించి. సో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? బోర్ కొడుతుందా సార్? చాలా టైం అవుతుంది సార్, బోర్ కొడుతుందని చెప్పేసి ఏమైనా ఫీలింగ్ ఉందా ఫ్రెండ్స్? కంటిన్యూ చేయమంటారా? రెస్పాండ్ అవ్వండి లీడర్స్. నో సార్, ప్లీజ్ కంటిన్యూ. సత్యనారాయణ గారు కంటిన్యూస్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఓకే, రైట్. సో మీరు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చుండొచ్చు, బట్ ఇంకొక 15 minutes ఉంటుంది. 15 minutes లో సెషన్ క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ టీమ్ వర్క్ మన వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే మనకి ఏం కావాలి? రెస్పాండ్ అవ్వండి. ఏం కావాలి? వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే మనకి ఏం కావాలి? టీం కావాలి. అంటే టీం బిల్డ్ జరగాలి, టీం వర్క్ జరగాలి. రైట్? మరి టీం వర్క్ జరిగితే సక్సెస్ వస్తుందా అంటే 100% వస్తుంది. చాలా మంది ఫెయిల్ అవ్వడానికి, చాలా మంది డౌన్ ఫాల్ కావడానికి కారణం ఏంటంటే టీం లేకపోవడమే, టీం బిల్డ్ చేయకపోవడం అనే. సో కాబట్టి ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను చూడండి. సో ఒక అడవిలో ఒక కాకి, ఒక తాబేలు, ఒక ఎలుక, ఒక జింక, ఇవి ఫ్రెండ్స్ అన్నమాట, బెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్. సో ఈ 4 మంచిగా వాటి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాయి. మంచిగా వాళ్ళు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ, సో ఎక్కడికి వెళ్ళినా కలిసిపోయి, సో ఎక్కడికి వెళ్ళినా కానీ హ్యాపీగా వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్ అన్నమాట, చాలా మంచి ఫ్రెండ్షిప్. అంటే ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చేంత ఫ్రెండ్షిప్, అంత బెస్ట్ ఫ్రెండ్స్. సో అలాంటి ఫ్రెండ్స్ అనేది చాలా హ్యాపీగా గడుస్తుంది అనమాట. సో ఒకనొక టైంలో ఒక వేటగాడు అనేవాడు అటు నుంచి వస్తూ వాడు ఏం చేస్తాడంటే
ఇట్లనే బయటికి ఆహారం కోసం ఏటి ఆహారం కోసం వాటికి వెళ్తాయి, తర్వాత వచ్చి ఒక దగ్గర కలిసి ఉంటాయి. సో ఇలాగా ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక తాబేల్ని చూస్తాడు. సో తాబేల్ని చూసినప్పుడు ఆ తాబేల్ని చూసి వెంటనే వాడు తీసుకొని వాడు ఒక నెట్టులో వేసుకుంటాడు అనమాట. ఒక నెట్టు, వాడు తెచ్చిన నెట్ ఏదైతే ఉందో ఆ నెట్టులో వాడు ఆ తాబేల్ని పట్టుకొని వెళ్తా ఉంటాడు. అబ్బా ఈరోజు పండగరా తాబేలు దొరికింది అని చెప్పేసి వెళ్తా ఉంటాడు. ఇది పైనుంచి కాకి గమనిస్తుంది, అరే నా ఫ్రెండ్ని వేటగాడు తీసుకెళ్తున్నాడు కదా, వెంటనే మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ కి చెప్పాలని చెప్పేసి వెంటనే ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తారు. మన ఫ్రెండ్ ని వేటగాడు తీసుకొని వెళ్తున్నాడు, సో మన ఫ్రెండ్ని ఎట్లాగైనా మనం కాపాడాలి అని చెప్పేసి అనుకుంటారు. సో దాని ప్రకారంగా ప్లాన్ అనుకుంటది. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఓకే వేటగాడు వెళ్ళే దారిలో సో నేను కొంత దూరాన సో చచ్చినట్టు పడిపోయి ఉంటాను అని చెప్పేసి జింక అంటది అనమాట. చచ్చిపోయినట్టు పడిపోయి ఉంటాను. సో అప్పుడు వేటగాడు సో నన్ను తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన చేతిలో ఉన్న ఆ సంచి గాని ఆ వల గాని అక్కడ పెట్టాలి, అది పెట్టి నా దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ కాకి అరుస్తుంది. ఫస్ట్ టైం అరవగానే ఎలుక వచ్చేసి కట్ చేయి ఆ వలని మొత్తం కొరికి పడే తర్వాత కొరికి పడేసిన తర్వాత తాబేలు ఎప్పుడైతే అక్కడి నుంచి సేవ్ అవుతుందో వెంటనే మళ్ళీ ఒకసారి అరుస్తాను. అప్పుడు ఆ వేటగాడి దగ్గరికి వస్తాడు కాబట్టి ఆ వచ్చే టైంలో మళ్ళీ ఒకసారి అడవగానే నువ్వు లేచి పరిగెత్తు, అప్పుడు అందరం సేవ్ అవుతాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అలాగా అదొక టీం వర్క్ చేయడానికి ప్లాన్ చేసుకొని సో అలాగే ఆ వేటగాడు నడుచుకుంటూ వెళ్లే దారిలో యాజ్ ప్లాన్ ప్రకారంగా ఆ జింక అలా పడి ఉంటది. సో దాన్ని చూసి వేటగాడు కూడా అరే మంచిగా జింక దొరికింది, అప్పుడు పండగ చేసుకోవచ్చు అని చెప్పేసి వాడు అక్కడ వాడి దగ్గర ఉన్న నెట్టుని ఆ సంచిని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఈలోపు కాకి అరుస్తుంది. ఆ కాకి అరవగానే ఎలక వచ్చేసి ఆ నెట్టుని కట్ చేస్తుంది. కట్ చేయగానే పక్కన ఉన్న పొదల్లోకి ఆ తాబేలు అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఆ వేటగాడి దగ్గరికి రాగానే వచ్చే క్రమంలోనే వెంటనే కాకి మళ్ళీ ఇంకోసారి అరవగానే ఆ జింక కూడా లేచి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. సో లేడీ అనుకుంటా సో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, టీం వర్క్ జరిగింది. ప్లాన్ ప్రకారం ప్లాన్ అనుకున్నారు, ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఆ ఇంప్లిమెంటేషన్ ప్రకారంగా రిజల్ట్ అనేది వచ్చింది, రైట్? సో మరి ఇక్కడ టీం వర్క్ జరిగిందా జరగలేదా? 100% టీం వర్క్. అంటే ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు, ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చుకున్నారు. సో ఇక్కడ కూడా మన దాంట్లో కూడా టీం వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్లైన్ పాత్ర అప్లైన్ చేయాలి, మెంటర్ పాత్ర మెంటర్ చేయాలి, డౌన్లైన్ పాత్ర డౌన్లైన్ చేయాలి. ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేస్తే 100% ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. సో అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ చీమలు చూడండి, యువతల నుంచి అవతలకి వెళ్ళాలి, మరి వెళ్ళాలంటే వెళ్ళలేవు కాబట్టి ఇది ఒక టీం వర్క్ తోటి చూడండి ఒక స్టిక్ తీసుకొచ్చి అక్కడ వేసి యువతల నుంచి అవతలకి వెళ్ళటం జరుగుతుంది. సో ఒకనొక టైంలో మన అందరికీ వస్తుంది, టీంలో కొన్ని స్ట్రగుల్స్ వస్తాయి, కానీ అలాంటి టైంలో ప్రతి ఒక్కరు యూనిటీగా మంచి యూనిటీతో కలిసిపోయి ఉండి, ఎందుకంటే టీం వర్క్ జరగాలంటే టీంలో యూనిటీ ఉండాలి. సో ఆ యూనిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. టీం బిల్డ్ చేయగలుగుతాం. ఆ టీం బిల్డ్ చేస్తేనే మనకు ఒక టీం వస్తుంది. ఆ టీం లోంచి మనకు ఒక కోర్ టీం వస్తుంది. ఒకే మాటగా వెళ్ళే ఫ్రెండ్స్ వస్తారు. సో అలాగా మనము టీం వర్క్ అనేది చేయాలి. సో ఇక్కడ చూడండి టీం వర్క్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు. మరి ఇక్కడ క్వాలిటీస్ ఆఫ్ టీమ్ లీడర్స్ క్వాలిటీస్ ఏమి ఉండాలంటే మేజర్ గా లిసనింగ్ అండ్ లెర్నింగ్. సో వినటం నేర్చుకోవడం ఉంటది, గ్రహించటం ఉంటది, అండ్ మోటివేట్ చేయాలి, అండ్ ఇన్స్పైర్ చేయాలి, అండ్ కోచబుల్ పాత్రలో ఉండాలి, అండ్ లీడ్ చేయాలి. ఒక టీమ్ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే మంచి లిసనింగ్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి, మోటివేటింగ్ ఉండాలి, ఇన్స్పైరింగ్ ఉండాలి, కోచింగ్ ఉండాలి, అండ్ లీడింగ్ ఉండాలి. ఇలా ఉంటేనే ఈ క్వాలిటీ లీడర్ అంటారు. మరి ఈ క్వాలిటీ లీడర్ ఎలా అవ్వాలి? హౌ టు బిహేవ్ ఇన్ ఏ టీమ్. ఏముండాలి అంటే బీ ప్రోయాక్టివ్ అండ్ పాజిటివ్. ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్ గా ఉండాలి, అడ్వాన్స్డ్ గా ఉండాలి, అండ్ ఎనర్జెటిక్ గా ఉండాలి, అడ్వాన్స్డ్ గా ఉండాలి, అండ్ పాజిటివ్ గా ఉండాలి, అండ్ రెస్పెక్టబుల్ అండ్ ఫెయిర్ మెంటాలిటీతో ఉండాలి, అండ్ బాధ్యత కలగాలి, అండ్ ఫెయిర్ మెంటాలిటీ ఉండాలి, అండ్ ఓపెన్ న్యూ అప్రోచెస్. సో అప్రోచెస్ అనేది ఎప్పటికప్పుడు మనం కొత్త న్యూ అప్రోచెస్ అనేది ఉండాలి, అండ్ కమ్యూనిటీ ఓపెన్లీ. సో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా చాలా ఫ్రాంక్ గా, ఓపెన్ గా, జెన్యూన్ గా ఉండాలి, అండ్ షేర్ ఇష్యూస్ విత్ ద టీమ్. సో మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ నాట్ నెగిటివ్స్. సో మన సమస్యలు ఏదైతే ఉంటే టీమ్ బిల్డ్ చేయడానికి ఏదైనా సమస్యలు ఉందంటే కోర్ టీమ్ తో కూర్చొని సో ఇష్యూస్ డిస్కస్ చేసుకొని వాటి సొల్యూషన్ తీసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా మన కాన్షియస్ లో ఉండాలి. సో ఎప్పుడు కూడా కాన్షియస్ లో ఉండి వెళ్ళిపోవాలి, అండ్ ఎంకరేజ్ డిస్కషన్స్. సో ఎవరైతే టీమ్ లో కొన్ని రకాల మన డౌన్ లైన్స్ కొన్ని మంచి ఆలోచనలు చెప్పినప్పుడు వాటిని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి,
అండ్ ఎప్పటికప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండాలి. సో మన అచీవర్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా మంచి సమయం వచ్చినప్పుడు కూడా వాళ్ళతో ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ వెళ్తే మనం 100% సక్సెస్ అవుతాము. సో అలాగే ఈ మన టీమ్ లో కూడా ఎఫిషియెంట్ టీమ్ లీడర్ అవ్వాలి అనేసి అంటే కొన్ని స్టేట్మెంట్స్ అనేది కలిగి ఉండాలి. ఏంటి అవి అంటే, ఒక టీమ్ లీడర్ మనం బాస్ కాదు, ఒక టీమ్ లీడర్, ఒక ఫ్యామిలీ మెంబర్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినప్పుడు కూడా ఆ మిస్టేక్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేసి 100% ఇది నా రాంగ్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేయాలి. మీరేదో మెంటర్ లేదా పైన అప్లైన్ పెద్ద పొజిషన్ లో ఉన్నా కానీ తప్పుగా గుర్తించి రియలైజ్ అయ్యి దాన్ని ఒప్పుకున్నవాడు లీడర్. సో కాబట్టి తప్పు అయినా కానీ దాన్ని తప్పు కాదని చెప్పుకునేవాడు కాదు. సో ఇక్కడ మనం ఖచ్చితంగా దాన్ని ఉండాలి. అండ్ మనము మన టీం పట్ల బాధ్యత కలిగి ఉండి రెస్పెక్ట్ తోటి పొలైట్నెస్ తోటి ముందుకెళ్ళాలి. అండ్ ప్రతి ఒక్కరు ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్స్ గౌరవించుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళు చేసిన ఏదైతే వాళ్ళు అచీవ్ అయిన దాన్ని కావచ్చు, ఏదైనా మంచి పని చేస్తే మంచి అచీవ్మెంట్ వచ్చినా, మంచి బిజినెస్ చేస్తున్నా కానీ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు కలిసి పనిచేయాలి. సో ఎప్పటికప్పుడు కలిసి పనిచేయాలి, విడివిడిగా కాదు. ఇలా పనిచేసుకుంటూ వెళ్ళినట్టయితే మీరు ఒక టీమ్ లీడర్ గా, ఎఫిషియెంట్ టీమ్ లీడర్ గా, ఎఫెక్టివ్ టీమ్ లీడర్ గా, లీడ్ బై ఎగ్జాంపుల్ గా, రోల్ మోడల్ గా మీరు ఉంటారు. మీ వెనకాల ఆటోమేటిక్ గా మీ టీం అనేది నడుచుకుంటూ వస్తుంది. సో ఇవన్నీ మీరు డూప్లికేషన్ చేయాలి. మీరు చేస్తూ మీ కింది వాళ్ళతో డూప్లికేషన్ అదే చేస్తూ ఉండాలి. అలా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మంచి లీడర్ గా, మంచి ఎర్నర్ గా వెస్టేజ్ లో నిలబడతారు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నేను ఒకే మాట చెప్తున్నాను. ఏంటి అంటే, ఇక్కడ మనకి ఆర్డినరీ లైఫ్ కావాలంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఆర్డినరీగా ఉంటాయి. అలాగే మన లైఫ్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ని లీడ్ చేయాలంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగానే ఉంటాయి. సో పెయిన్స్ అంటే పెయిన్ లేకుంటే గెయిన్ రాదు. సో కాబట్టి ఇక్కడ మన లైఫ్ ఆర్డినరీ గా ఉండాలంటే నువ్వు ఆర్డినరీ పెయిన్స్ పడు, చాలు, సరిపోతుంది. కానీ నీ లైఫ్ గొప్పగా ఉండాలి, నీ భవిష్యత్తు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఒక లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయాలి, ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ ను లీడ్ చేయాలంటే ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీ లాగానే వస్తాయి. సో మరి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని దాటుకొని ముందుకెళ్ళినప్పుడు, అంటే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితుల్ని పెట్టుకొని ముందుకెళ్ళినట్టయితే మనం 100% సక్సెస్ అవుతాము. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో యాటిట్యూడ్ సో ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మన బాడీలో యాటిట్యూడ్ ఉండాలి, మన మాటలో యాటిట్యూడ్ కనపడాలి. సో మన మాటలో, మన బాడీలో, మన కమ్యూనికేషన్ లో, మన వే ఆఫ్ ప్రెజెంటేషన్ లో, మనం చేస్తున్న పనిలో గనక మన యాటిట్యూడ్ అవతల వ్యక్తిని గనక నచ్చినట్టయితే ఆటోమేటిక్ గా అతను మన వెనకాల నడవడానికి ఇష్టపడతాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోండి అండ్ టీమ్ లో యాటిట్యూడ్ బిల్డ్ చేయండి. పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ దాంతో పాటు కమిట్మెంట్ అండ్ డిసైడింగ్ అండ్ ఫోకస్డ్ వర్క్. సో కమిట్మెంట్ తో వర్క్ చేయాలి, ఫోకస్ గా వర్క్ చేయాలి. అండ్ కమిట్మెంట్ అండ్ ఫోకస్ తో పాటు డిసైడ్ అవ్వాలి. ఏంటి, పలానా రోజు నేను పలాంది అచీవ్ అవుతున్నాను అని చెప్పి కాన్ఫిడెంట్ తోటి ముందుకు వెళ్ళినట్టయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. సో కాబట్టి నేను చెప్పిన ఈ పాయింట్స్ ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే మీరు కూడా నాకన్నా గొప్ప సక్సెస్ అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ ప్రెజెంటేషన్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మై గ్రేట్ అప్లైన్ ఉపేందర్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా పెయిన్స్ లోంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, గొప్ప వాళ్ళు. సో కాబట్టి పెయిన్స్ తట్టుకొని సో కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రండి. సో మీరు డిసైడ్ అవ్వండి. మీ జీవితం మీ చేతుల్లో ఉంది, మీ పిల్లల భవిష్యత్తు, రేపటి తరం భవిష్యత్తు కూడా మీ చేతుల్లోనే ఉంది. సో దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుని డిసైడ్ అయిపోయి ముందుకెళ్లాలని, మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. యువర్ కిరణ్ వల్లపట్ల. థ్యాంక్ యూ సో మచ్.